ఓకే. రైట్. మీకు ప్లాన్ లేదు. మీకు టీచర్స్ డే విషెస్ చెప్పిన తర్వాత నేను ప్లాన్‌లోకొచ్చింది 1 మినిట్. సార్ ఈరోజు ఎన్నో రోజు సార్? సార్ థర్డ్ డే సార్. థర్డ్ డే కదా? పంచభూతాలు సార్. ఫిఫ్త్ డే. ఫిఫ్త్ డే సార్. ఓకే. 1 మినిట్ సార్. 1 మినిట్. చిన్న పోస్టర్‌తో చూపిద్దాం మీకు. ఓకే. రైట్. ఓకే. రైట్ అండి. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. సో ముందుగా నన్ను గురువు చేసిన మా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో మీ కె రవీంద్ర ధీర, ట్రైనర్, టీచర్, మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్. సో ఈరోజు మా స్కూల్లో తీసుకున్న ఫోటో అనమాట మా పిల్లలతో కలిసి. అది మీతో షేర్ చేద్దామని ఇంత టైం తీసుకోవడం జరిగిందండి. సో చూడండి, వెరీ హ్యాపీ అనమాట. గురువుని చేసిన మా గురువులందరికీ విషెస్ చెప్పడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ ఇది. సో ఈరోజు ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే నాకు టీచ్ చేశారో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళందరూ కూడా నేను కొందరికి కాల్ చేసి చెప్పాను, కొందరికి వాట్సాప్లో షేర్ చేశాను ఈ పోస్టర్ని. సో దే ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే రైట్, సెషన్లోకి వెళ్దాం. ఓకే అండి, ట్రైన్ వర్క్షాప్లోకి మీరు అందరూ రావడం అనేది ఒక పెద్ద శుభ పరిణామం. సో మీ లైఫ్లో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు చాలా ఉండి ఉంటాయి, బట్ ఇలాంటి నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకుని ఉండి ఉంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నిర్ణయ తాలూకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. జనరల్గా ఒక మంచి నిర్ణయం చెడ్డ నిర్ణయం అనేది ఎప్పుడు డిపెండ్ అవుతుందండి? జనరల్గా మంచి జరిగితే అది మంచి నిర్ణయం, చెడు జరిగితే చెడు నిర్ణయం. కానీ జనరల్గా మంచి చెడు అనే నిర్ణయాలు ఏవి ఉండవంట. తీసుకున్న నిర్ణయం తిరిగి వచ్చిన ఫలితం బట్టి ఆ నిర్ణయం తాలూకు అది మంచిగా చెడ డిసైడ్ చేసేటువంటిది చాలా వరకు చూస్తూ ఉంటాం. సో రతన్ టాటా ఒక మాట చెప్తాడు, ఐ కెనాట్ టేక్ బెటర్ డిసిషన్స్, ఐ కెన్ టేక్ డిసిషన్స్ ఇట్స్ విల్ మేక్ టు బెటర్ అనమాట. అంటే ఏ డిసిషన్ అయినా కానీ బెటర్ డిసిషన్ ఏం తీసుకోను, తీసుకున్న డిసిషన్ నేను బెటర్ డిసిషన్ లేదా గుడ్ డిసిషన్ లేదా బెస్ట్ డిసిషన్ గా మార్చుకుంటానని చెప్తాడు. అంటే డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్స్ కదా. షేక్ అవుతుందా ఇంపాక్ట్ వెనకాల ల్యాప్టాప్ అవుతుంది. డే మంచి రోజుగా ఈరోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాం. సో ముఖ్యంగా మనకు ఆల్రెడీ టాపిక్ పోస్టర్లో వచ్చింది కదా, స్టేజ్ ఫియర్ అని. సో టాపిక్లోకి వెళ్దాం. కానీ ముందు నా జర్నీ గురించి చెప్పారు, ఇంపాక్ట్లోకి రావడం గురించి చెప్పారు. సో మీరంతా కూడా ఇంపాక్ట్లోకి ఎంటర్ అయ్యారు కదా. సో మీ మెమరబుల్ డేస్గా ఈ 30 డేస్ నిలిచిపోతాయి. ఎందుకనంటే సో మనకు బర్త్డే లేదా మ్యారేజ్ డే లేకపోతే ఇంకేదైనా జాబ్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినట్టు కొన్ని డేస్ చాలా బాగా గుర్తుంటాయి. బట్ నాకు ఇన్ని డేస్ల కన్నా అతి ముఖ్యమైన డేట్గా నేను June 14th, నేను ఇంపాక్ట్లోకి ఎంటర్ అయినటువంటి డేట్ కూడా నేను చాలా పవిత్రంగా చూస్తాను. నేను ఆ రోజు వచ్చిందంటే నా లైఫ్లో కొంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి రోజు కావడానికి కారణమైనటువంటి రోజు కదా ఇది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను నేను. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ఎ వెరీ మిరాకిల్ డిసిషన్ అనమాట మీ లైఫ్లో. సో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో, బట్ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏది జరగదు, ఇంత అద్భుతంగా ఏది జరగదండి. మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా జనరల్గా, బట్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటాయి ఇక్కడ, అది మాత్రం చెప్పగలుగుతాను. జనరల్గా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అబ్బా ఏముంది మామూలే అనుకుంటాం, బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ సెషన్స్ అవ్వని మీరు నేర్చుకునే విధానం కానీ అసలు ఏదైనా కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా దొరకదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ అనేది దేన్ని బట్టి ఉంటుంది, అప్పటిదాకా జరిగిన ఏదైనా ఒక రియాలిటీ సిచ్యువేషన్ బట్టే మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అసలు ఒక రియాలిటీ అనేటువంటిది, ఒక ప్రపంచం, ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ఇంటర్నల్గా ఒకటి ఉందనే విషయం చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదండి. సో కరోనా టైంలో మీకు తెలుసు, 2020లో మార్చిలో కరోనా వచ్చిన తర్వాత అందరు స్కూల్స్ క్లోజ్ అయిపోయి అందరు ఎవరింట్లో వాళ్ళు ప్యాక్ అయిపోయారు కదా. సో మేము కూడా అలాగే అయిపోయినా. టిక్ టాక్ బాగా ఫేమస్ అప్పుడు, అవి చూస్తూ స్పెండ్ చేస్తూ ఉంటే ఒకరోజు జూమ్ కాల్ చేసుకుని మేమంతా, అప్పుడే వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చాయి.
కాల్ చేసుకున్నాం. చూస్తే ఒక్కొక్కడు ఇలా మొత్తం బుగ్గలు వచ్చేసి పొట్టలు విరిగిపోయినాయి. మా ఫ్రెండ్స్ అంతా, ఫ్రెండ్స్ అంతా 101 అనమాట. 101 డైట్ మహబూబ్ నగర్. అందరు కూడా టీచర్స్ అనమాట. బై గాడ్ గ్రేస్ అందరు కూడా టీచర్స్. సో అందరు కాల్ చేసుకుంటూ ఒక్కొక్కడు అదేంటి ఫ్యామిలీ ప్యాక్, మా అమ్మాయి చెప్తుంది లావుగానే ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేసినాయి అందరికి. అరే ఏందరూ ఇట్లా అయిపోయినారు ఒక్కొక్కరు ఇట్లా అని చెప్పి. ఎందుకంటే అప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఇమ్యూనిటీ పెరిగిందో లేదు తెలియదు కానీ పొట్ట మాత్రం బలంగా పెంచుకున్నారు అందరు కదా. మీకు తెలుసు అందరికి కూడా బటన్స్ పట్టుకోలేని పరిస్థితి అందరిది. అలాంటి సిచ్యుయేషన్ అనమాట. అప్పుడు మాకే సిగ్గు అనిపించింది. అరే ఎప్పుడు టైం లేదు అనుకుంటున్నా కదా. అలాంటిది అరే ఇంత అద్భుతమైన టైము, అసలు ఎక్కడికి వెళ్ళలేని టైం దొరికింది. ఈ టైంలో ఏదో ఒక నేర్చుకుంటే ఎంత బాగుంటది కదా. ఏదో ఒక నేర్చుకుంటే ఎంత బాగుంటది అని చెప్పి ఒక చిన్న స్పార్క్ లాగా థాట్ వచ్చింది. కరెక్ట్ థాట్ వచ్చిన వెంటనే ఒక లింక్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఎలాగైతే లింక్ వచ్చిందో ఆ లింక్ నా మొబైల్లో వాట్సాప్కి వచ్చేసింది. క్లిక్ అయిపోయినా, జాయిన్ అయిపోయినా, ఈపీఎస్ కోర్స్ అయిపోయింది. తిరిగి చూసుకునే లోపల నా ప్రపంచమే మారిపోయింది. అసలు కరోనా అనేటువంటిది ప్రపంచాన్ని మొత్తం అదొక దుర్బలమైనటువంటి పరిస్థితులు కదా. ఇప్పుడు నేను చెప్తా కరోనాకి చాలా గ్రేట్ థ్యాంక్స్ చెప్తాను అనమాట నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే కరోనా లేకపోతే రవీంద్ర ధీర మీ ముందు ఇలా ఉండేవాడే కాదు అసలు. అందుకే ఇంకొకటి చూడండి, అసలు అప్పటిదాకా ఒక వేలో నడుస్తున్నటువంటి ఇంపాక్ట్ కూడా ప్రతి ఇంటికి చేరిందంటే కారణం కరోనా అండి. మీకు తెలుసో లేదో, ఈరోజు మీ దగ్గర చేరిందంటే కూడా కారణం కరోనానండి. యు బిలీవ్ ఆర్ నాట్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనేటువంటి ఆ స్లోగన్ తీసుకుంది కూడా కరోనాలే అండి. అప్పటికి గంప సార్ పెట్టి 23 years అయింది. కానీ ఎంతమందికి తెలుసు? యు బిలీవ్ ఆర్ నాట్ కూడా తెలీదు. నాకు కూడా తెలీదు. గంప సార్ ఒక ట్రైనర్, ఒక స్పీకర్ మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక సంస్థ నడుపుతున్నాడు. ఆ సంస్థలో ఇలా ట్రైనింగ్ ఇస్తారు. అప్పటికే 16 ట్రైనర్ వర్క్షాప్లు అయిపోయాయండి అప్పటికే. ఆయన ఒక్కరు కూడా తెలియదు ఆ విషయం. అంటే ఐ మీన్ ఒకరికి నాకు తెలియదు. అంటే నా వరకే రీచ్ అవ్వలేదంటే కరోనా తర్వాత ఇప్పుడు చూడండి, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఏ రైల్వే ట్రైన్లోకి వెళ్ళినా, ఏ బస్సు వెళ్ళినా, లాంగ్ జర్నీ ఉందన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ చూడడం ఖాయం. ఆ స్మార్ట్ ఫోన్ లో 10లో కనీసం ముగ్గురైనా మన ఇంపాక్ట్ వీడియోస్ చూడడం ఖాయం. అవునా కదా. 10 మంది స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే జర్నీలో ముగ్గురైనా కనీసం మన ఇంపాక్ట్ మోటివేషనల్ వీడియోస్ చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి చెప్పండి? కరోనా అనేటువంటి. అంటే అవకాశాలు అనేటువంటివి సృష్టించుకోవాలి. అవకాశాలు అనేటువంటివి వరస్ట్ లో కూడా బెస్ట్ వెతకడమే క్రియేటర్స్ యొక్క నానుడి. అందుకే ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అతి కొద్ది మంది యొక్క చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అతి కొద్ది మంది చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర కాదంటారా? ప్రపంచ యుద్ధానికి కారణం ఎవరు? దాన్ని తీసేసింది ఎవరు? వాళ్ళ ఆత్మవిశ్వాసం కదా. మరి భారతదేశ స్వతంత్రం వచ్చింది అంటే వాళ్ళు స్వాతంత్రం సాధించినటువంటి గొప్ప నాయకులకు ఆత్మవిశ్వాసమే కదా ఈరోజు మన స్వేచ్ఛ వాయిని పిలుస్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళంతా లేకపోతే ఈ రోజు ఇలా ఉండదు పరిస్థితి. సో మిత్రులారా, సో ఇది ఇంపాక్ట్ జర్నీ. సో నేను ఎందుకు ఇంత క్లియర్ చెప్తున్నానంటే మీరు కూడా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఏదో ఒక రోజు నాలాగే మీరు కూడా చెప్పే రోజు వస్తుంది. ఇంపాక్ట్ మమ్మల్ని ఎంతలా మార్చిందని. ఎంతలా మార్చిందో తెలుసా? ఎక్కడ కలిస్తే మన మాట ఇట్లా చూసి ఉండిపోతారు. ఎందుకో తెలుసా? మన మాట తీరు, మన వే ఆఫ్ థింకింగ్. కాబట్టి అంతలా చేంజ్ అయినటువంటిది మన ఇంపాక్ట్ ద్వారా వస్తుంది. యు బిలీవ్. బట్ కాకపోతే మీరు నమ్మాల్సింది ఒకటే, ఈ 30 days ఏదైతే ఉందో పిన్ పాయింటెడ్గా వచ్చే ట్రైనర్స్, వచ్చే స్పీకర్స్ ఏం చెప్తారో అది తూచా తప్పకుండా పాటించండి. దయచేసి. ఓకేనా? సో రైట్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే స్టేజ్ ఫియర్ అనేటువంటిది మీ ముందున్నటువంటి ఈరోజు టాపిక్. ఓకే రైట్. మీ ముందు నిలబడ్డ ఈ రవీంద్ర ధీర 2002 February 20వ తారీఖున మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది 10th స్టూడెంట్స్ కి. సో నేను 10th క్లాస్. మా పీఈటీ సార్ వచ్చేసి నాకు మైక్ ఇచ్చాడు. అరే మాట్లాడుదురా అని ఇచ్చిండు మైక్ మీదకి చాలా వేగంగా వెళ్ళిన. మంచిగా ఎట్లుంటది ఆ మూమెంట్ ఎట్లుంటది? ఆ వెళ్ళిన పోయి మైక్ పట్టుకున్నా, ఒకే ఒక మాట అన్నా, స్టేజ్ని అలంకరించిన అని ఒకే ఒక పదం చాలా గట్టిగా అన్నా. తర్వాత రెండో పదం ఫెవికిక్ వేసి అతికించినంత ఘోరంగా అతుకపోయిన నా తవడలు, ఆ నాలుక, అవి ఇట్లా మొత్తం ఇట్లా అతుక్కపోయినాయండి. మాట వస్తే అడగండి, చెప్పండి. అలాంటి సిచ్యువేషన్ స్టిల్ హ్యావ్ రిమెంబర్. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది. ఒక నిమిషం నిలబడ్డా,
అసలు అసలు ఏందో అర్థం అవ్వలే. అందుకేనేమో నాకు స్టేజ్ ఫ్రైట్ సెషన్ ఇవ్వగానే నాకు అది గుర్తుకొచ్చింది. ఫిబ్రవరి 2022 ఆ రోజు సిచ్యువేషన్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. బట్ ఆ రోజు ఉన్న మెమరీ ఈ రోజు మా టీచర్స్ గాని ఎవరైనా చూస్తే వండర్ అవుతారు. ఎంత వండర్ అవుతారంటే అదే స్కూల్‌కి ఎళ్లి నేను గెస్ట్‌గా ఇప్పటికి 10థ్ స్టూడెంట్స్‌కి వరుసగా 5 ఇయర్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌కి నేనే గెస్ట్‌గా ఎళ్తున్నా అక్కడికి. అప్పుడు ప్రతిసారి మళ్ళీ నేను ఇదే రిమెంబర్ చేస్తా. ఆయన మా సార్ కూడా అదే రిమెంబర్ చేస్తాడు. ఈడు మైక్ ఇస్తే ఆ! నోటిలో ఫేవికాలేసి ఆయన ఫేవికాల్ అన్నాడు. ఆయన ఫేవికాలేసి అతికిచ్చినాడు నిలబడ్డాడు. ఈరోజు చూడండి మీ యాన్యువల్ డేకి వచ్చిండు రవీంద్ర ధీర అని చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చారో ఇప్పుడు. మీరు ఏం చేసి ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఈరోజు ఈ టాపిక్‌లోకి మీరు ఎంటర్ అయ్యారు అంటే ఒకటే ఒకటి కారణం స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలని మాత్రమే చాలా మంది ఉంచుంటారు ఇక్కడ. నాకు మాట్లాడడం కొద్దిగా రాదు సార్. మాట్లాడడం కాదు ఇక్కడ. మాటలు నేర్పిస్తారు మీరు. మాటలు నేర్పించుడు కాదు. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చేటువంటి ఒక గొప్ప సైనికులుగా మీరు తయారవుతారు. డెఫినెట్‌లీ మీరు మారుతారు. మీరు కేవలం ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చుంటారు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటే చాలని కాడికొచ్చినారు కదా మీరు. అస్సలది మ్యాటరే కాదు. అది మ్యాటరే కాదని చెప్తున్నా కదా అది. అది జస్ట్ 10 డేస్ మన దగ్గర ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేసి వచ్చేస్తదది. అంతకు మించి ఈ 30 డేస్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. ఓకే. కాబట్టి స్టేజ్ ఫియర్ అని అంటున్నా. అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంది? వేదిక మీద ఎక్కి ఏం చేస్తాం? మాట్లాడాం కదా! మాట్లాడడం అనేది స్పీకింగ్. స్పీకింగ్ అనేది ఏంటి అసలిది? ఇది ఏంటి అసలిది? ఇది నాలెడ్జా? చెప్పండి. స్పీకింగ్ ఈస్ ఎ నాలెడ్జా? స్పీకింగ్ ఈస్ ఎ స్కిల్లా? చెప్పండి. స్పీకింగ్ ఈస్ ఎ స్కిల్ ఆర్ నాలెడ్జ్? ఎర్నింగ్ నాలెడ్జ్ కదా! ఇట్ ఈస్ ద స్కిల్. అసలు స్కిల్ నేర్చుకునేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? స్కిల్. స్కిల్ అనేటువంటిది ఎలా ఉంటదంటే యాక్చువల్లీ పీపీటీ వేరు. ఈ పీపీటీ వేరండి. మీకోసం నేను అది ఓపెన్ చేసి చూయించాలి. యాక్చువల్లీ 1 మినిట్. మా క్లాస్ సెషన్ రైట్ ఫ్రెండ్స్. స్కిల్ గురించి చూపిస్తాను మీకు. ఓకే. స్కిల్ అనేది ఎలాంటిదంటే ఇది. Actually, this is not your PPT today. ఇది స్కిల్ అనేది ఎనీ స్కిల్, నాట్ ఓన్లీ స్పీకింగ్ స్కిల్, ఎనీ స్కిల్. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది? 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ అండి. రిమైనింగ్ బై ద ప్రాక్టీస్. మొత్తం ప్రాక్టీస్ ద్వారా సాధ్యమవుతుంది. అసలు కొన్ని స్కిల్స్ చెప్పండి. మీకు తెలిసిన కొన్ని స్పీకింగ్ స్కిల్తో పాటు ఇంకో కొన్ని స్కిల్స్ చెప్పండి దయచేసి. చెప్పండి. రైటింగ్ స్కిల్. రైటింగ్ నేర్పించడానికి మన టీచర్స్ ఏం చేస్తారు? 4 రూల్ నోట్స్ వాడతారు ఇంగ్లీష్ రైటింగ్కి. తెలుగుకి అయితే డబుల్ రూల్ వాడతారు. లేదంటే ఇంకా కాపీరైట్ నోట్స్ తీసుకొస్తారు కదా. అలాగే డ్రైవింగ్ ఒక స్కిల్లే. అలాగే స్టిచ్చింగ్ ఒక స్కిల్లే. టైలరింగ్ ఒక స్కిల్లే. ఇంకా స్కిల్స్ చెప్పడానికి పోతే టీచింగ్ ఒక స్కిల్లే. ఇలా చెప్తూ పోతే 100 స్కిల్స్ ఉన్నాయి కదా. ఏ స్కిల్ అయినా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఎంతసేపు ఇస్తారు? 5%. రిమైనింగ్ అంతా డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్. డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ కదా. అందుకే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, మా సెషన్స్, మా టాపిక్స్ అన్ని కూడా మీకు 5% మాత్రమే. జస్ట్ వీఆర్ గివింగ్ ద వే. ఒక దారి చూపిస్తాం. ఈ దారిలో మీరు ఎంత వెళ్తారో అంత వెళ్తారు మీరు. దీన్ని ఒక గొప్ప గ్రేట్ ప్లాట్ఫామ్ చేసుకొని ఒక హైవే చేసుకుంటారా, నేషనల్ హైవే చేసుకుంటారా, ఇంకా అంతకు మించి ఎకనామిక్ హైవే చేసుకుంటారా, డిపెండ్ అపాన్ యువర్ కమిట్మెంట్. జస్ట్ వీఆర్ గివింగ్ ఓన్లీ వే. ఒక దారి మాత్రమే చూపిస్తాం ఇక్కడ. బట్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏ షార్ట్ కట్ మెథడ్ అనేటువంటి ఎనీ ప్రాక్టీస్, నాట్ ఓన్లీ స్పీకింగ్ స్కిల్, దేనికైనా కానీ ఒక స్కిల్ కి ప్రాక్టీస్ ఇస్ అ మోర్ పవర్ఫుల్. దీన్ని మించినది మాయ మంత్రం ఏది లేదు. మీకు ఏదైనా ఒక సింపుల్ గా నేర్పించేస్తాం, వారం రోజుల్లో మీకు అన్ని నేర్పిస్తామంటే అది మాయ మాటలే అవుతాయి. బట్ డిపెండ్ అపాన్ ప్రాక్టీస్. అందుకే మీకు 30 డేస్ 30 అసైన్మెంట్ మీకు ఇస్తాం. ప్రతి అసైన్మెంట్ ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ప్రతి అసైన్మెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అసైన్మెంట్ చేయడం అనేటువంటిది
ఎందుకు మా 2 టైప్స్ కంప్లీట్ చేస్తారు, 2 రకాలుగా కంప్లీట్ చేస్తారు. ఒకరేమో ఏ టైప్ ఏంటంటే డేటు 30 డేస్ టైం ఉంది కదా అని చివరి దాకా వెయిట్ చూసి ఆఫ్లైన్ సెషన్ రేపు లేదా ఎల్లుండి ఉందంటే పూర్తి చేసే వాళ్ళు కొందరు, ఇంకొందరు ఆ డేట్ వస్తే దాకా కూడా పూర్తి చేయని వారు రెండో టైపు. మూడో టైప్ ఏంటంటే ఈ రోజు అసైన్మెంట్ ఇస్తే నైట్ లేదా మళ్ళీ విత్ ఇన్ 24 అవర్స్ లేదా ఆ సెషన్ మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే లోపు అసైన్మెంట్ చేయడం మూడో టైప్. మొదటి వారు రెండో వారేమో అసలే చేయరు, వాళ్ళకి లెర్నింగే జరగదు. మొదటి వారేంది చేస్తారు, ఎప్పుడు చేస్తారు, హరీబరిగా లాస్ట్ 2 డేస్ 3 డేస్ ముందు పెట్టుకొని అన్ని అసైన్మెంట్ కంప్లీట్ చేసేస్తారు. లేకపోతే అసైన్మెంట్ చేయకపోతే మిమ్మల్ని రానివ్వము అని చెప్పి మేము చెప్తాం కాబట్టి మీరు ఏం చేస్తారు, చేసేస్తారు. ఎప్పుడు చేస్తారు, లాస్ట్కి చేస్తారు. మరి ఈ 2 సందర్భాల్లో లెర్నింగ్ అనేది జరగదు. సార్ మేము అసైన్ కంప్లీట్ చేసినాం కదా సార్ మీరు చెప్పినట్టు, ఎందుకు జరగదు? బికాజ్ ఆఫ్ లెర్నింగ్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నేచర్కి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అంటే లెర్నింగ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని మనము ఏందమ్మా ఇలా ఇష్టం అవి కొన్ని లెర్నింగ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అంటే ఇది మీరు గమనించండి. మనము స్విమ్మింగ్కి వెళ్తాం, జనరల్గా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు నాకు తెలిసి 10 to 15 డేస్లో నేర్చుకుంటాం. మ్యాక్సిమం 10 to 15 డేస్కి వెళ్తే స్విమ్మింగ్ వస్తుంది. రెగ్యులర్కి వెళ్తే స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఎంతసేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తారండి? ప్లీజ్ చాట్లో చెప్పండి. జనరల్గా ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి. ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన దగ్గర ఎంతసేపు మీరు ప్రాక్టీస్ చేస్తారు? 1 అవర్. ఎగ్జాక్ట్, మా పాప కూడా అదే చెప్తుంది, 1 అవర్ కదా, 1 అవర్. అలా 10 డేస్ లేదా 15 డేస్ చేస్తే ఎన్ని గంటలు అవుతాయి? 10 డేస్ లేదా 15 డేస్ చేసామనుకుందా ప్రాక్టీస్ పరిపూర్ణంగా వచ్చేది 15 అవర్స్. మరి 15 అవర్స్ని చూడండి, ఇక్కడ 15 అవర్స్ డే 1 రోజే మొదటి మార్నింగ్ 6 o'clock వెళ్ళి నైట్ 9 o'clock దాకా కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తే స్విమ్మింగ్ వస్తుందా? 15 అవర్స్ వస్తుందా? ఎందుకు? 15 అవర్స్ చేసాం కదా. లేదు, 15 డేస్ వరకు రోజు వెళ్ళి పైన కూర్చొని స్విమ్మింగ్ సంబంధించిన నాలెడ్జ్ అంతా ఎర్న్ చేసి 15th డే రోజు మార్నింగ్ 6 o'clock లేదా మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా 15 అవర్స్ కనుక కంటిన్యూ స్విమ్మింగ్ చేసి వస్తుందా? ఏం చేస్తూ వస్తుంది? డైలీ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. డైలీ స్కూల్కి వెళ్ళాలి, డైలీ స్విమ్మింగ్కి వెళ్ళాలి, డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. అలా 15 డేస్కి ఆటోమేటిక్గా పరిపూర్ణత వస్తుంది. ఇక్కడ మ్యాజిక్ కనపడట్లేదా? ఏం జరుగుతుంది? నువ్వు 1 అవరే ప్రాక్టీస్ చేస్తున్నావు, ఆ 1 అవర్ మాత్రమే స్విమ్మింగ్ చేస్తున్నా, అలా 15 డేస్ చేసి అయిపోతుంది కదా అని మీకు అనొచ్చు. ప్రాక్టీస్ కూడా చేస్తాం, 15 అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం, అయ్యే ముచ్చటలేదు. బికాజ్ ఆఫ్ ఇక్కడ లెర్నింగ్ 1 అవర్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం, రిమైనింగ్ 23 అవర్స్ ఏం చేస్తాం చెప్పండి? వి థింక్ అబౌట్ దట్, వాటి గురించి ఆలోచిస్తాం. ఈరోజు డ్రైవింగ్ చేసి వస్తాం, డ్రైవింగ్ 1 అవర్ పక్క పెట్టేసిన తర్వాత డిస్కషన్ చేస్తాం. అరే నేను ఇలా చేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతావు, ఈ రోజు పొందిన ఎక్స్పీరియన్స్ని రేపు వెళ్ళి మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి వెళ్ళి డే ఆఫ్టర్ టు మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. ఇలా 1 అవర్ కాదు ఇక్కడ ప్రాక్టీస్ అనేటువంటిది, టెక్నికల్గా 1 అవరే, కానీ నీ మైండ్, నీ సైకలాజికల్గా మొత్తం నీ ఆలోచన విధానం అంతా కూడా 24 అవర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. నేను ఎందుకు ఇంత క్లియర్ స్పష్టంగా ఏ ట్రైనర్ కూడా యాక్చువల్ నా టాపిక్ సంబంధం లేకపోయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. యూ టు కమిట్మెంట్, నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావు. ఏ కమిట్మెంట్? ఈ 30 డేస్ జరగాలని. ఈ 30 డేస్ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత నువ్వు డైలీ 1 అవర్ సెషన్కి వస్తున్నావు, నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు పూర్తి చేయండి దయచేసి. డెఫినెట్లీ రిజల్ట్ అనేటువంటిది మిరాకిల్ రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. నేను మొట్టమొదటిసారిగా అసైన్మెంట్లు ఇచ్చారు నాకు. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి, ఆత్మవిశ్వాసం గురించి నీకు తెలిసిన ఏదైనా ఒక కథ చెప్పండి అని మాకు అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్ మీకైనా ఇప్పుడు మీ సెషన్లో మీ జూమ్లో కూర్చుంటే ఎవరు మిమ్మల్ని కామెంట్ చేసేటోళ్ళు లేరు. బట్ 2020 జూన్ ఆ టైంలో కరోనా వేవ్లో
నేను కొత్తగా జూమ్ అలవాటైంది, సెల్ ముందు పెట్టుకొని మాట్లాడటం ఎవరూ లేరు. అలాంటిది ఒక కూలర్ తెచ్చుకొని బెడ్షీట్లు పెట్టేసుకొని ఆ పుస్తకాలు ఏమైతే అన్ని వెనకాల పెట్టుకొని కనపడక సెల్ పెట్టి మాట్లాడుతూ ఉంటే మా ఇంటి ముందు వచ్చి జనాలు చూసి సార్కి కరోనా ఏమో వచ్చినట్టుంది, కొత్త టైప్ ఉన్నాయి లక్షణాలు అని చెప్పి నవ్వుకుంటూ పోయారు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే నా ముందు వాళ్ళ కూలర్ మాత్రమే కనబడుతుంది, సెల్ కనబడట్లేదు. ఇప్పుడంటే ల్యాప్టాప్ అన్ని కనబడుతున్నాయి. ఆ రోజు సెల్ మొబైల్ కదా, ఆ మొబైల్ వాళ్ళకి తెలీదు. ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాను. ఇంకా గట్టిగా అరుస్తున్నా. ఈవినింగ్ 4:30 సెషన్ స్టార్ట్ అయితే నైట్ 11 దాకా కంటిన్యూ సెషన్ తీసుకునేది మేము. అప్పుడు నేను ఈపీఎస్సీతో కంటిన్యూ సెషన్ తీసుకుంటుంటే ఇంటి ముందు వారు ఇంటి వెనకాల ఇలాగో చూసిపోయేది. అప్పుడు చేసిన అసైన్మెంట్లు ఉన్నాయి కదా నా దగ్గర, అసైన్మెంట్ మా ఫ్రెండ్స్కి పంపిస్తే వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా? అచ్చం క్రీస్తు మహాసభలో పాస్టర్ ఏ విధంగా అయితే అదేంటంటారు వాక్యాలు చదువుతారు అట్లా చదువుతున్నవరా అని చెప్పి ఇలా నన్ను డిమోటివేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ లైక్ అలా కనపడింది నీకు అని చెప్పి ఇలా పిచ్చి కామెంట్ చేసేది, అలా నవ్వేది మమ్మల్ని చూసి. అంటే మేబీ ఆ వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ఈ రోజు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ వీడియోలో మళ్ళీ చూసుకుంటే మాకు వచ్చిన మార్పు అనేటువంటిది అప్పటికే టీచర్ మేము అయినప్పటికీ మేమే ఇంత మార్పు చెందామంటే గమనించండి మిత్రులారా. ఇంకొకటి లక్కీ పాయింట్ ఏంటంటే నేను జూమ్ లో చెప్పిన ద ఫస్ట్ సెషన్ ఏంటంటే స్టేజ్ ఫ్రైట్. అది కూడా ఎలా జరిగిందంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ మెంటర్స్ ఉన్నారు కదా, ఆ మెంటర్స్ లాగే నేను కూడా ఒక ఫెసిలిటేటర్ గా పనిచేస్తున్నా. సైదులు పూలే అని ఒక ట్రైనర్ వచ్చి సెషన్ చెప్పాలి. ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 5 o'clock సెషన్ స్టార్ట్ కావాలి. 4:45 నేను కాల్ చేసాం. దాసరి సార్ కూడా కరెక్ట్ 7:58 కాల్ చేసిండు. నేను 1 minute లేట్ అయ్యేసరికి కాల్ చేసిండు. బట్ ఇచ్చాం, వచ్చేస్తాం మనం. ఎందుకంటే ఆ డిసిప్లిన్ మనం నేర్చుకున్నాం ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మేము ముందే ఇన్ఫార్మ్ చేసేస్తాం. బట్ అప్పట్లో ఆయన 5కి రాలేదు, 5:10 అవుతుంది, మళ్ళీ కాల్ చేసిన సార్ నేను జర్నీలో వస్తున్నా, 5:20 అయింది మళ్ళీ రాలేదు, 5:30 అవుతుంది ఇంకా రాలేదు. అప్పుడు ఏం చేయాలి? చౌకబుల్ చల్లగా 5:30, 5:40కి ఫోన్ చేసి సార్ నేను రాలేను సార్ ఇబ్బంది అవుతుందని చెప్పిండు. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడంటే చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి, అప్పుడు కొత్త కదా, చెప్పకపోతే ఏమనుకుంటారు ఏమని చెప్పి అప్పటికప్పుడే అది ఆ 10 minutes లో సెషన్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తామా? నిన్న ఇచ్చింటారు మీరు ఫీడ్బ్యాక్. సో నాకు స్టేజ్ ఫ్రైట్ చెప్పినటువంటి వారు అప్పుడు ఒక ఫీడ్బ్యాక్, మణికంఠ అనేటువంటి పర్సన్ మా బ్యాచ్మేట్, వాడు 10 minutes, మా ఫ్రెండే 10 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చిండు దేని మీద? స్టేజ్ ఫ్రైట్ మీద. ఇస్తే ఆ 10 minutes అప్పటికప్పుడే ఆ ఆడియో విని 45 నిమిషాలు సెషన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ నాకు లైఫ్ లో మెమరబుల్ డే అనమాట అది. అంటే నేను ఎందుకు ఇంత డెప్త్ గా నేను ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ ప్రీవియస్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ట్రైనర్స్ కావాలనుకుంటున్నారు. యువర్ నాట్ ఏ పార్టిసిపెంట్స్. నేను మిమ్మల్ని పార్టిసిపేట్ గా చూడట్లేదు. మీరు కూడా ఫ్యూచర్ ఒక ట్రైనర్స్ కాబోతా ఉన్నారు. కాబట్టి బేసిక్ గా వెనకాల ఎలా జరుగుతుంది ప్రాసెస్, ఎలా జరిగి ఎందుకు ఇక్కడ మీ ముందు నిలబడే ట్రైనర్ యొక్క బ్యాక్ పుష్ అంతా కూడా వాళ్ళది ఇంత డెప్త్ గా వాళ్ళ కఠోర శ్రమ ఇలా ఉంటది అనేది చెప్పడం కోసమే నేను వెనక్కి చెప్తున్నా ఇవన్నీ. కాబట్టి మీరు కూడా ఈ విధంగా కష్టపడితే మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అవుతారు. సో కమింగ్ టు ద పాయింట్, స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్. ఫియర్ లైక్ వెళ్తే అసలు వాట్ ఈస్ ద ఫియర్? ఫస్ట్ ఫియర్ అంటే ఏంది అసలు? స్ట్రెస్ అంటే ఏంది? ఈ రోజులో భయం ఎక్కువ ఉందా, స్ట్రెస్ ఎక్కువ ఉందా? స్ట్రెస్ ఎక్కువ ఉందా, ఫియర్ ఎక్కువ ఉందా? అదేదో సార్ మా ఇంట్లో మావిడ కప్పు వచ్చినా భయపడుతుంది, బుద్ధింకి వచ్చినా భయపడుతుంది, కానీ నాకు మాత్రం భయపడస్తారు అన్నట్టు. అది భయం. స్ట్రెస్ ఏంది, భయం ఏంది? రెండు సేమా వేరువేరా? రెండు వేరువేరా సేమా? డిఫరెంట్. డిఫరెంట్ కదా. ఎక్కువ అనారోగ్యానికి దారి తీసేది స్ట్రెస్ ఆ ఫియరా? ఇల్ హెల్త్ దారి తీసే స్ట్రెస్సే కదా. బట్ వాస్తవానికి ఏంటంటే మరి ఫియర్ ఎవరు పెడతారు? ఫియర్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హూ క్రియేటెడ్ ద ఫియర్, హూ క్రియేటెడ్ ద స్ట్రెస్? సూపర్. ఎవరు? నరసింహులు మారేపల్లి గారు. ఫియర్ బై సరౌండింగ్స్. సూపర్.
ఎగ్జాక్ట్ అండి. ఫియర్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్వన్. ఫియర్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్వన్. చిన్నప్పుడు పాప వెళ్తాడు, ఏ అటు వెళ్ళొద్దు ఒక చీకటి, కూర్చోడొస్తాడు, ఏ ఆ చీకటి అటు వెళ్ళొద్దు పాము వస్తుంది, ఏ అటు వెళ్ళొద్దు భయపడతావు, అటు వెళ్ళొద్దు. ఇది చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచినట్టు భయాన్ని పెంచుతూ 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 వచ్చేది ఏంటంటే భయం. భయం అనేది క్రియేటెడ్ బై సమ్వన్. చిన్న పిల్లోడి చేతికి పాము ఇస్తే వాడు ఆటోమేటిక్ ఆడుకుంటాడు. 6 months బాబుకి, బేబీకో లేదా 1 year బేబీకి ఇస్తే వాడు ఈజీగా నిజంగా పాముతో కూడా ఆడుకుంటాడు. బికాజ్ ఆఫ్ వాడి పాము అంటే భయం తెలీదు. బట్ అది డే బై డే పాము అంటే భయం అనేది క్రియేట్ చేసేది ఎవరంటే బై సమ్వన్. బట్ స్ట్రెస్ ఈజ్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఇది స్ట్రెస్ ఈజ్ క్రియేటెడ్ బై అవర్ సెల్ఫ్. మనకు మనమే క్రియేట్ చేసుకునేది స్ట్రెస్. సార్ భలే చెప్తారు సార్, అట్లా సార్, రియల్లీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మొహమాటం అనేటువంటి మాయా రోగం ద్వారా వచ్చేటువంటిది స్ట్రెస్. మొహమాటం అంటే ఏంటంటే బాస్ ఈరోజు ఇది చెయ్యాలి అంటాడు, మొహమాటానికి సరేని యాక్సెప్ట్ చేస్తాం, చేయకపోతే వచ్చేది స్ట్రెస్. మొహమాటం అనేది మనసు కుదుట లేకుండా చేస్తుంది. దయచేసి మొహమాటం అనేటువంటి మాయా రోగాన్ని తొలగించుకోండి. దయచేసి ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఇంకొకటి స్ట్రెస్ కి అనదర్ రీజన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. ఇఫ్ యూ హ్యావ్ ద మోర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ గెట్ ద రిజల్ట్ అనేటువంటి రియాలిటీ అనేటువంటిది డిఫరెంట్. రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్ కనుక మోర్ గ్యాప్ ఉంది అనుకోండి, you will affect to more stress. There is no gap between expectations and reality. రియాలిటీకి అండ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన నో గ్యాప్ లేదనుకోండి, దట్ ఈస్ నో స్ట్రెస్. అంతే కదా, సింపుల్ అండి, ఇంతే. అందుకే స్ట్రెస్ డిపెండ్ అపాన్ యువర్ మైండ్ సెట్. అందుకే ఈ స్టేజ్ ఫ్రైట్ అనేటువంటిది కూడా ఇది ఒక భయం మాత్రమే, స్ట్రెస్ కాదు. మీకు తెలుసు, గమనించండి, ఇది ఒక భయం మాత్రమే. ఈ భయాన్ని కూడా ఎవరు క్రియేట్ చేసిండు? ఇక్కడ పోయి మాట్లాడితే ఏమవుతుంది, వద్దురవుతాను, భయం అవుతుంది, ఇదే భయం అయిపోయింది. ఒక్కసారి ఫియర్ యొక్క అబ్రివేషన్ ఏందో తెలుసా అండి? FEAR. ఫియర్ అంటే అబ్రివేషన్ తెలుసా? ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. నిజంగా అక్కడ కనబడుతున్నది అబద్ధం. అంటే తాడును దొక్కి పాము అనుకుంటాం కదా, అలా అనమాట. నిజంగా అది అబద్ధం, కానీ నిజం అనుకుంటాం. సో ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. సో దీనికి ఒక వండర్ఫుల్ యాక్టివిటీ ఉంటుంది. కె రవీంద్ర ధీరా ఫియర్ అని కొట్టండి యూట్యూబ్ లో. మా పిల్లలతో చేయించినది. వీలైతే యాజ్ ఎ ట్రైనర్ గా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ సెషన్లకు వెళ్తే కూడా ఇది ఫియర్ ఎలా పోగొట్టాలి, ఫియర్ అంటే ఏంది అనేది అర్థం అవ్వడానికి ఒక చిన్న సూపర్ యాక్టివిటీ నేను చేయించాను. కళ్ళకి గంతలు కట్టించి చేయించాను. అది నేను నా యూట్యూబ్ ఛానల్లో సింపుల్ గా పెట్టాను, స్కూల్లో చేసి అలా అప్లోడ్ చేసి పెట్టాను. అది చూడండి, చాలా బాగుంటది. అంటే భయం అనేది ఏంటనేది అక్కడ నిజంగా ఉంటది అనుకుంటాం, బట్ అక్కడ ఉండదు అది. సో అలాంటి భయాలతోనే వచ్చింది స్టేజ్ ఫియర్. సో ఆ స్టేజ్ ఫియర్ గురించి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలి, అసలు రావడం గల కారణాలు ఏంటి, ఆ కారణం నిజమా అబద్ధమా అనేటువంటిది మనకున్న డౌట్స్ అన్ని కూడా పంచలు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? షెల్ వి గో టు PPT ద్వారా చూపిస్తాను మీకు. ఎస్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఒక కళ కదా, ఉపన్యాస కళ కదండి ఇది. ది మిరాకిల్ మార్నింగ్. సో ప్రతిరోజుని కూడా మీరు ఇలా ప్రారంభించండి దయచేసి. నేను అందరికి చెప్తాను, బట్ ఈరోజు నేను వేరే కూడా వెళ్ళాను కాబట్టి నేను వీటి జోలికి వెళ్ళాను. యాక్చువల్లీ ప్రతిరోజు సెషన్లో ఈ మిరాకిల్ మార్నింగ్ ఎలా ప్రారంభించాలనే గురించి నేను చెప్పి నేను సెషన్ స్టార్ట్ చేస్తుంటాను. బట్ ఈరోజు స్టేజ్ ఫ్రెండ్ టాపిక్ కాబట్టి అలా దాని డెప్త్కి సైడ్కి వెళ్ళాం. బట్ ఏంటంటే ఇది సేవర్స్. ప్రతిరోజు మార్నింగ్ మీ యొక్క మూడ్ మార్చుకోవాలి. అదేంటంటే S ఫర్ సైలెన్స్, A ఫర్ అఫర్మేషన్, V ఫర్ విజువలైజేషన్, E ఫర్ ఎక్సర్సైజ్, R ఫర్ రీడింగ్ బుక్స్, S ఫర్ స్క్రైబ్. సైలెన్స్ అంటే ఏంటి? నిద్ర లేచిన వెంటనే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలు సైలెన్స్ గా ఉండేటువంటి ట్రై చేయండి. ద మిరాకిల్ మార్నింగ్ అనే పుస్తకంలో ఉన్నటువంటి 6 పాయింట్స్ అండి ఇవి.
ద మిరాకిల్ మార్నింగ్ అనే బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. ఒక 2-3 మినిట్స్ సైలెంట్ గా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? అది కూడా బెడ్ నుంచి బయటకు వచ్చేసి హాల్లో కూర్చోవాలి. ఓకే. 2 ఏ ఫర్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే ఏంది? పాజిటివ్ టాక్ అన్నమాట. యెస్ ఐ కెన్ డూ టుడే. ఈ రోజు ఈ వర్క్ కంప్లీట్ చేశాను. ఇది కంప్లీట్ చేశాను అని అఫర్మేషన్స్ కంప్లీట్ అనుకోవడమే అఫర్మేషన్స్. వి ఫర్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి? అసలు ఆ కంప్లీట్ అయినట్టు. ఈరోజు నువ్వు అనుకున్న టాస్క్ కావచ్చు, నువ్వు అనుకున్న పని గాని పూర్తి అయినట్టు, పూర్తి అయితే వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ మూడ్, హ్యాపీ మూడ్ ఏది ఉందో అది నువ్వు అయిపోయినట్టు నీ కంటికి కనపడేటట్టు విజువలైజేషన్ చేసుకోవడమే విజువలైజేషన్. ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మనం బాడీకి, మన మైండ్‌కి చాలా అవినావ సంబంధం ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటేనే నువ్వు మెంటల్‌గా చాలా హెల్తీగా ఉంటావు. కాబట్టి ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేయండి దయచేసి. కనీసం ఒక 10-15 మినిట్స్ మీ బాడీ మజిల్స్ అంతా కూడా ఇలా ఇలా ఫ్రీగా అనుకోండి మొత్తం. హ్యాండ్ మొత్తం, ఈ నెక్ మొత్తం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో పెట్ యానిమల్స్ చాలా ఉంటాయి. డాగ్ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ యానిమల్స్, షీప్ ఇవన్నీ ఉంటాయి. వాటందరూ కూడా వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. బట్ పిల్లి మాత్రం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు. బికాజ్ ఆఫ్ ఆ పిల్లి ఎప్పుడు జిమ్నాస్టిక్స్ చేస్తుంటది. ఆ బెంచ్ మీద నుంచి ఈ బెంచ్‌కి, ఆ బల్ల నుంచి ఈ బల్లకు, ఆ విండో నుంచి ఈ విండోకి, ఈ డోర్ నుంచి ఆ డోర్‌కి ఇలా జిమ్నాస్టిక్స్. అది ఎప్పుడు ఊకే పోదది. ఇలా రోల్ అవుతూ పోతా ఉంటది. అసలు ఒక చోట ఉండదది కుదురుగా. కాబట్టి అది ఎప్పుడు జిమ్నాస్టిక్స్ చేస్తే కూడా చాలా హెల్తీగా ఉంటదది. అండ్ ఆర్ ఫర్ రీడ్ బుక్స్. పుస్తకాలు కూడా బాగా చదవండి. సో, చివరికి చెప్తాను నేను ఈ పుస్తకాల గురించి కూడా. స్క్రైబ్ అంటే ప్రతీది కూడా రాయడానికి ట్రై చేయండి. ప్రతీది కూడా రాయండి. మీకు డైరీ మెయింటైన్ చేయండి దయచేసి. అంటే ఇవి గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఇవి మీ డైలీ లైఫ్‌లో మార్నింగే జరిగితే ఈ ప్రాసెస్ రెగ్యులర్‌గా జరిగితే డెఫినెట్‌లీ మీ లైఫ్ స్టైల్ అనేటువంటిది డెఫినెట్‌లీ మారుతది మిత్రులారా. అండ్ ఇంకొక మాట, డేల్ కార్నెగీ మీకు తెలుసా? సూపర్ బుక్ ఉంటదండి ఒకటి. సేమ్ చేయడం ఎలా అనేటువంటిది. అందరిని ఆకట్టుకునే కళ అనే పుస్తకంలో చెప్తాడాయన. ప్రతి వీకెండ్‌లో ఎవ్రీ సాటర్‌డే ఆ! ఎవ్రీ వీకెండ్ సాటర్‌డే నైట్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ దాకా ఎవ్వరితో మాట్లాడంట ఆయన. ఆయన రూమ్‌లోకి ఆయన ఎళ్ళిపోయి, ఆ వారం తాలూకు ఏం జరిగింది మొత్తం నోట్ చేసుకొని, యెస్ నేను ఆ రోజు ఆళ్ళతో ఇలా డీల్ చేయాల్సింది కాదు. ఇవాళ బ్యాంక్‌కెళ్ళినప్పుడు అలా నేను ర్యాష్‌గా అలా మాట్లాడకుండా ఉండాల్సింది కాదు. యెస్ నేను అక్కడ చాలా మాట్లాడాను. యెస్ అక్కడ నేను అలా చేసి ఉండాల్సింది. కరెక్ట్ అలాగే ఎళ్ళాల్సింది. అక్కడ నేను ఆ అవకాశం తీసుకోవాల్సింది. లేదు ఇలా అన్నీ కూడా విశ్లేషణ చేసుకోవడం 1 వీక్‌కి. అంటే ఇలాంటి కొన్ని డైలీ హాబిట్స్ గనుక మారితే మీ లైఫ్ అనేటువంటిది సూపర్‌గా ఉంటదని చెప్పేటువంటి ప్రయత్నం అన్నమాట. ఓకే. రైట్ నెక్స్ట్ యాడ్ మోర్ స్కిల్స్ టు యువర్ లైఫ్. మీ లైఫ్‌కి చాలా స్కిల్స్‌ని యాడ్ చేసుకోవాలి దయచేసి. ఏంటి ఆ స్కిల్స్ అంటే మనం మట్టి ముద్ద లాంటి వాళ్ళమే మనం కూడా. బై బర్త్ ఇలానే ఉంటుంది. దీన్ని ఎవరైనా డబ్బులు పెట్టి కొనమంటే కొంటారా? నో వన్ కదా! ఎవరు కొనరు. బట్ వినాయక చవితి వస్తుంది కాబట్టి మేబీ ఎక్కడ సిటీలో మట్టి వినాయక చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కిలో అమ్మడానికెళ్తే కొనొచ్చేమో. బట్ ఆఫ్టర్ వినాయక చవితి అది కూడా అక్కడ కూడా దొరకదు. అక్కడ కూడా ఎవరు కొనరు కదా దాన్ని. ఏంది ఇలా వింతగా చూస్తారు ఒకవేళ ఎవరన్నా అమ్మడానికెళ్తే. బట్ అదే మట్టి ముద్దని తీసుకొని ఒక ప్యారట్ లాగా మార్చామనుకుందాం. ఒక చిలకలా మార్చామనుకుందాం ఏమవుతుంది? సో, డెఫినైట్‌లీ దాన్ని డబ్బులు పెట్టి కొంటారు. ఎందుకు? దాని ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది గదా! సో, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది కాబట్టి, దానికి కొంత వాల్యూ పెరిగింది. సో, మనం గూడా అంతే అండి. సో, హ్యూమన్ బీయింగ్ మనం ఉన్న తర్వాత మనకంటూ ఒక స్కిల్ యాడ్ చేసుకోవాలి. డెఫినైట్‌లీ నేను చెప్పాను గదా! కరోనా తర్వాత వచ్చిన స్కిల్ ఏదైతే ఉందో ఐ కెనాట్ ఫియర్. నేను భయపడాల్సిన పనే లేదు. ఈరోజు ఉట్టి చేతులతో కూడా నేనొక టౌన్‌కెళ్ళాననుకోండి, నా దగ్గర ₹1 లేదు. బట్ ఈరోజు నాకు అర్జెంట్‌గా ఉంది. ఎమర్జెన్సీ ఉంది. అసలు నేను ఒక ఎడారిలో పడిపోయాను. అంటే ఎడారంటే ఎడారి కాదు. ఒక ఒక మనుషులున్న చోట. అక్కడికెళ్ళి ఒక కాలేజో, స్కూలో, కంపెనీకెళ్తే కూడా నా మాటల ద్వారా, నా స్కిల్ ద్వారా నేను అక్కడ వాళ్ళకి మంచి టాపిక్ చెప్పి నేను ఎర్న్ చేసుకోగలుగుతాను. బికాస్ ఆఫ్ ఐ యాడెడ్ వన్స్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వర్తీ స్కిల్ దట్ ఈస్ కాల్డ్ స్పీకింగ్ స్కిల్ నేను డెవలప్ చేసుకున్నా. కంటెంట్ డెవలప్ చేసుకున్నప్పుడు ఎక్కడికెళ్ళినా సెషన్ చెప్పగలుగుతాం. మినిమమ్ 5 డిజిట్ అమౌంట్ తీసుకొని మేము రాగలుగుతున్నామంటే ఒక స్కిల్ యాడ్ చేసుకోవడం వల్ల. అలా మనం కూడా ఏదైనా ఒక్క నైపుణ్యం నేర్చుకోండి. ఒక్క నైపుణ్యం నేర్చుకుంటే నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. మీకంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. కాబట్టి మీరు ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. అదే స్పీకింగ్ స్కిల్. అన్ని స్కిల్స్‌కి ఈ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఎనీ స్కిల్‌కి ఈ స్కిల్ చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఏ స్కిల్ అన్నా ఉండని దాన్ని సేల్ చేయాలంటే మాత్రం స్పీకింగ్ స్కిల్ చాలా అవసరం కదండీ! ఇక చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారిక్కడ. ఎవరు టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళున్నారు.
సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. పింకీ లైట్ అయిద్దరమ్మా, కరెంట్ పోయింది. సో ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. బట్ వాళ్ళన్నీ కూడా సెల్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన స్కిల్ ఏంటంటే స్పీకింగ్ స్కిల్. అది యాడ్ చేసుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కలర్ఫుల్ గా మార్చాం. అంటే ఆ స్కిల్ కి ఏం చేసాం, ఇంకా కొంత కలర్ వేసాం ఆ ప్యారెట్ కి. ఇంకేమైంది, ఇంకా చాలా అద్భుతంగా అయింది. ఇంకా వర్త్ వాల్యూ పెరిగింది. ఇంతే అండి. మన స్పీకింగ్ స్కిల్ నేర్చుకోవడం కాదు, దాన్ని మెరుగులు దిద్దుకుంటూ ప్రతిరోజు కొంత అప్డేట్ చేసుకుంటూ కనుక ఉంటే మీకంటూ మార్కెట్లో ఒక వర్తిఫుల్ పర్సన్ గా మీరు మారుతారు. చాలా వర్తిగా మారుతారు. చాలా ప్రీసియస్ పర్సన్ గా మారుతారు మీరు. సో ఇది మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ ఒక స్టేజ్ ఫ్రైట్ లో ముందు ఏబిసిడి అనేది నేర్చుకోవాలి. ఏ ఫర్ అటేర్, మనకు కనిపించే విధానం. మీరు మంచి డ్రెస్ సర్కిల్, డ్రెస్ సర్కిల్, మంచి డ్రెస్ మెయింటైన్ చేయండి. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే మీ అటేర్ మీకు అవకాశాలు తెచ్చి పెడుతుందండి. మంచి ఛాన్సెస్ మీకు తెచ్చి పెడుతుంది. మిమ్మల్ని చూడగానే అరే ఛాన్స్ ఇవ్వాలి, అరే వీటికి సెషన్ ఇస్తే బాగుంటుంది అనిపించే విధంగా మన డ్రెస్ మెయింటైన్ చేయాలి. బిఫోర్ మంచి బాడీ లాంగ్వేజ్ మీకు సెషన్ సపరేట్ గా జరుగుతుంది. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ కూడా మీకు సపరేట్ గా చెప్తారండి సెషన్ లో. సి ఫర్ కంటెంట్, దీని గురించి సపరేట్ ఒక టాపిక్. ఇది కూడా కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి. కంటెంట్ ఉన్నకి కట్అవుట్ అవసరం లేదు చూడ అంటాం కదా. సో అలా కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి మీకు ఇక్కడ చెప్తారండి. అంటే మీరు ఒక ఏ టాపిక్, మీకు దాని మీద ఏ గ్రిప్ లేకపోయినా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి కంటెంట్ అనేది ఒక సెషన్ చెప్తారు మీకు. డి ఫర్ డైరెక్షన్, మీరు ఏమి చెప్పినా, మీరు ఏం చెప్తున్నారో యూ షుడ్ గివ్ ద డైరెక్షన్ ఫస్ట్. నేను ఈరోజు ఇప్పుడు నేను వచ్చానండి, ఏం డైరెక్షన్ ఇచ్చాను మీకు. నా యొక్క డైరెక్షన్ నేను ఏం చెప్తున్నాను, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, టాపిక్ ఏంటి, టాపిక్ నుంచి డైవర్షన్ వెళ్ళాను, నేను సైడ్కి వెళ్ళాను, ఎందుకు వెళ్తున్నానో చెప్పాను. ఎందుకంటే యు ఆర్ బికమ్ ఏ ట్రైనర్స్ అవబోతున్నారు కాబట్టి మీకు నేను గైడ్ డైరెక్షన్ చెయ్యాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి మొదలెట్టాం, బిగినింగ్ ఎలాగుంది, ఇప్పుడు జర్నీ ఎలా ఉంది అనేది మీకు తెలియాలి. కాబట్టి అలా డైరెక్షన్ వెళ్తున్నా అని చెప్పి నేను సెషన్లోకి వెళ్ళాను. అలా కాకుండా నేను డైరెక్ట్ ఇలా చెప్తుంటే అరే టాపిక్ ఏదో స్టేజ్ ఫియర్ అన్నారు, ఈయన ఏదేదో చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ టాపిక్ తీసుకున్నా డైరెక్షన్ అనేది చాలా పవర్ఫుల్ గా ముందే వేయాలి. అప్పుడు మైండ్ టూల్ అనేది అలా సెట్ అవుతుంది. ఓకే రైట్, ఈయన ఇలా చెప్తున్నాడంటే మనం అది విందామని చెప్పి. సో డైరెక్షన్ అనేది మోర్ పవర్ఫుల్. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, రెగ్యులర్ గా ఎవాల్యుయేషన్ చేసుకోండి దయచేసి. ఎవాల్యుయేషన్ ఏంటంటే మీరు చేసే వీడియోలు అన్నిటి కూడా మన టీం అంతా కూడా మీకు ఎవాల్యుయేషన్ చేసి మీకు అంతా కూడా సజెస్ట్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, మీ హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఉన్నాయి, మీ మాటల్లో ఉచ్చారణలో లోపాలు ఏమైనా ఉన్నాయి, వాయిస్ మోడ్యులేషన్ ప్రాబ్లం ఉన్నా అన్ని మీకు చెప్తారండి. బట్ వీటన్నిటికి మించి మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఓకే, రెగ్యులర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఎవరు కూడా ఈవెన్ మన మెంటర్స్ కూడా చాలా వరకు మొహమాట పడో ఏమనుకుంటారో ఏమని సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి దయచేసి. అబ్బో సూపర్ ఉందంట అని చెప్పి మీరు ఇలా పైకి మెట్లు ఎక్కకండి. ఎందుకంటే మిమ్మల్ని తీసుకురావాలని చెప్పి కొన్నిసార్లు ప్రశంసిస్తారు. బట్ ఒరిజినల్గా ఏంటంటే ఆ వీడియో ఎలా ఉందో మీకు బాగా తెలుసు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ద బెస్ట్ ఎవాల్యుయేషన్ నాకు బాగా తెలుసు. నేను అప్పట్లో పెట్టిన వీడియోలకి మా మెంటర్ గోరుకంటి రాజా అని నంద్యాల అబ్బాయి, నేను ఏ వీడియోనే పెట్టాను. ఆ పిల్లోడు డిగ్రీ స్టూడెంట్, నేనేమో టీచర్. ఆ పిల్లోడు నేనేం పెట్టిన వీడియో సూపర్ ఎక్సలెంట్ అని పెడితే అదింత ఎక్సలెంట్ అన్న స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ మా ఫ్రెండ్స్కి పెట్టేది. అరే నా వీడియో భలే ఉందంట కదా అని చెప్పి నన్ను నవ్వుకునేది. నేను అంటే ఆమె చాలా అయ్యాను నేను. బట్ తీరా చూసుకుంటే ఏం రాజు ఇంత ఘోరం అంటే ఒక 6 months తర్వాత రాజు ఇది ఒక వీడియోనేనా, దీనికి ఎక్సలెంట్ అని పెట్టినావు కదా అని నేను అడిగితే అట్లే పెట్టాలి సార్ అన్నాడు అనమాట. అలా నమ్మి మోసపోకండి మీరు కూడా. ఎక్సలెంట్ అని ఎవరైనా పెడితే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. అప్పుడు ఆ వీడియోలు చూసుకుంటే నాకే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. అందుకే మీరు మెరుగైపోయి సూపర్ అయ్యారు, ఎక్సలెంట్ అయిపోయినామని అనుకోకండి దయచేసి. మీకు మీరుగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. నిజంగా మీకు వీడియో నచ్చితే బాగుంటే మీరు ఏం చేస్తారు తెలుసా, చాలా మందికి పంపిస్తారు, స్టేటస్ కూడా పెట్టుకుంటారు, వీళ్ళైతే ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటారు. పెట్టుకున్నారంటే అది బాగున్నట్లు లెక్క. మీరు బాగా చూడండి వీడియోలు కానీ మన ఫొటోస్ కానీ ఏవి పెడతాం స్టేటస్ లో, ముక్కిట్లా పెట్టి వంకరగా దిగిన ఫొటోస్ ఉంటే బాగా అనిపిస్తాయి స్టేటస్ లో పెట్టుకుంటాం. మామూలు పెట్టుకుంటామా, పెట్టుకోం కదా. మీ వీడియోలు కూడా మీరు స్టేటస్ పెట్టుకుని ఈ స్థాయికి ఎదిగినారంటే మాత్రం మీరు పరిపూర్ణమైనట్టబ్బా. క్లియర్ చెప్తున్నా నేను. మా మెంటర్స్ ఎవరు నమ్మకండి, మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఒకటి ఏంటేంది
మీ వీడియోని మీరు స్టేటస్లో పెట్టుకునేటువంటి గట్స్ వచ్చిన రోజు మీరు పర్ఫెక్ట్ అయినట్టు. ఓకేనా? సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా బెస్ట్ ఎవాల్యుయేషన్. సో ఈ ఏబిసిడి టెక్నిక్ బాగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ కి పంచసూత్రాలు. ఓకే, అవేంటో చూద్దాం ఒక్కొక్కటిగా. ఓకే, స్టేజ్ పైన ఉన్న అందరిని సంబోధించాలి. ఫస్ట్ పాయింట్, మనము ఒక వేదిక మీదకి వెళ్ళగానే ఏం చేయాలి? ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఒక్కొక్కరి గురించి చెప్తూ చెప్తూ పోతే అదే ఒక 2-3 నిమిషాలు అవుతుంది. కాబట్టి అందరిని సంబోధించాలి. సార్ కంపల్సరీ సార్, టైం లేకపోతే ఎలా? అందరికీ సభకు నమస్కారం అని చెప్తే సరిపోతుంది. అంటే మీరు ఇనిషియల్ స్టేజ్ లో ఒక్కొక్క స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం అని చెప్తున్నాను నేను ఇది. బట్ ఒక్కసారి వన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు మార్చేసుకుంటారు. బట్ స్టార్టింగ్ లో మీరు ఒక స్పీచ్, మీకు ఒక మైక్ ఇచ్చిన వెంటనే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ మీరు మాటలు నేర్చుకోండి ఫస్ట్. అక్కడ 2 భయం అధిగమించాలి. భయం అంటే ఏంటి? ఫియర్ అంటే చెప్పాను కదా, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అక్కడ ఏమీ కాదు. ఇప్పటిదాకా స్పీకర్ గా ఎవరైనా గెస్ట్ పిలిచినప్పుడు అది సరిగ్గా మాట్లాడకపోతే చొక్క పట్టి కిందికి లాగిన పరిస్థితులు మీకు ప్రపంచంలో ఎక్కడ కనపడవు. అంటే మాట్లాడే విధానంలో వాడు వేరే మాట్లాడితే అది వేరే విషయం. నువ్వు బాగా మాట్లాడతలేవని మిమ్మల్ని ఎవ్వరు కూడా చొక్క పట్టి లాగడు కానీ, ఏ దిగు అని చెప్పి అనడం కానీ ఏదీ జరగలేదు ఇప్పటిదాకా ప్రపంచంలో. ఈవెన్ నేను ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నచ్చినా నచ్చకపోయినా ఇది పైసలు కట్టాంరా బాబు అని సెషన్ వింటారు తప్పిస్తే నన్ను కూడా ఎవరు బ్యాడ్ కామెంట్ చేయరు. బికాస్ ఆఫ్ మనకు ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ నేచర్. అది మంచి ఒక ఏమంటారు, అది మానవత్వం అనేది మిగిలిపోయింది. మిమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టారు. కాబట్టి భయం అనేటువంటిది మీరు అధిగమించాలంటే ప్రసంగ పాఠం తయారు చేసుకోవాలి. అంటే కంటెంట్ అనేటువంటిది ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకొని మీరు అక్కడికి వెళ్తారో అప్పుడు స్పష్టంగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్, ముఖంపై చిరునవ్వు, అంటే మీ ఫేస్ లో చిరునవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీ లాంగ్వేజ్ అనేది అంటే వేదిక ఎక్కేటప్పుడే నువ్వేదో నీరసంగా స్లోగా వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఆకట్టుకునే పరిస్థితి లేదు. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ పవర్ఫుల్. మీ బాడీ లాంగ్వేజ్ అవతల వ్యక్తిని మెస్మరైజ్ చేస్తుంది. నెక్స్ట్ నువ్వు చెప్పబోయే మాటలు ఆ బాడీ లాంగ్వేజ్ లో అగ్గుపడుతుంది. కాబట్టి మంచి బాడీ లాంగ్వేజ్, ముఖం మంచి చిరునవ్వుతో మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టవలసినటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. 5 టైప్స్. అలాగే స్ట్రెస్ఫుల్ థాట్స్, నెగిటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్, మీనింగ్లెస్ థాట్స్, యూజ్లెస్ థాట్స్. సార్ ఇవన్నీ థాట్సే కదా సార్, ఎందుకు డిఫరెంట్ చేశారంటే అవి డిఫరెంట్ గా చెప్తేనే అర్థమవుతుంది. ఒత్తిడి కలిగించే ఆలోచనలు ఏంటో తెలుసా? ఆర్గనైజర్స్ ఒత్తిడి పెడతారు. టైం లేదు, తొందర మాట్లాడు, అయిపోతుంది, ఇంక పోతున్నారు, అందరు లేచిపోతున్నారు, ఇలా ప్రెజర్ పెడతారు మీ పక్కన ఉన్న వాళ్ళు. సో మీరు క్లియర్ కట్ గా మీరు ఎంత టైం తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంత టైం ఇస్తున్నారు, ఓకే పర్లేదు, అంతే అక్కడ వదిలేసేయాలి. అంతేగాని వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు పోకోకో. మంచి మంచి సినిమాలకు కూడా జనాలు, ప్రేక్షకులు లేచిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా అయినా కానీ ఎందుకంటే ఎమర్జెన్సీ చాలా ఉంటాయి, చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి వాళ్ళకు. ఈ రోజుల్లో టైం అనేది చాలా ప్రీసియస్ కదా. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, తొందర మాట్లాడని ఇలాంటి ప్రెజర్స్ మీరు ఎప్పుడు లోన్ అవ్వకండి. అలాగే నెగిటివ్ థాట్స్ అంటే అక్కడికి వెళ్ళగానే మర్చిపోతానేమో, నేను ప్రిపేర్ చేసుకొని మర్చిపోతానేమో, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ పని చేయదేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ మన బ్రెయిన్లోకి రానివ్వద్దు. అలాగే భయపూరిత ఆలోచనలు అంటే మిమ్మల్ని ఎవరైనా తప్పు పడతారేమో, ఎందుకు అలా చెప్తున్నావు, ఏంటి ఏమైంది, ఇలా అని భయపూరితమైన ఆలోచన మీ బ్రెయిన్లో కనుక వస్తే వెంటనే మన బాడీ లాంగ్వేజ్లో మార్పులు వస్తాయి, బాడీ లాంగ్వేజ్లో చేంజెస్ వస్తాయి. అది రావద్దు. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 27th డేట్ 2020లోనే, జూన్లో నేను ఎంటర్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months లోనే మా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఆల్ టీచర్స్ కి మోటివేషన్ క్లాస్ చెప్పమని చెప్పి మా డిఓ గారు ఆర్డర్స్ ఇచ్చింది. నాకు కరోనా టైంలోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది రవీంద్ర, నీ వీడియోస్ అన్ని చూస్తున్నా, నీ కొటేషన్స్ చూస్తున్నా, చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వీలైతే అందరికి సెషన్ తీసుకుంటామంటే నేను ధైర్యం చేసి సరే సార్ అని చెప్పేసిన. ఇక్కడ ఇంట్లో కూర్చున్నా, కరోనా ఒకరికొకరు ఫేస్ కూడా పరిచయంగా అయిపోయి, దూరంలో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. సెషన్ స్టార్ట్ చేసిన.
ఏంటి టాపిక్ తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టైం మేనేజ్మెంట్. ఈ 2 టాపిక్స్ తీసుకున్నా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకోగానే జూమ్‌లో కేవలం 100 మెంబర్సే జాయిన్ అయ్యారు. 100 మెంబర్స్‌కే లిమిట్ ఉంది. రిమైనింగ్ అంతా యూట్యూబ్ లైవ్ చూస్తా ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు. జూమ్‌లో యాక్చువల్లీ 100 మెంబర్స్ కూడా లింక్ ఇవ్వలేదు. ఒక 10 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. నేను సెషన్ స్టార్ట్ చేయగానే అత్యంత ఉపాధ్యాయులకందరికీ నమస్కారాలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండి అత్యంత కడు పేదరికం ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే ఏమాత్రం ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా, ఏమాత్రం ఎడ్యుకేషన్ బాగా ఉన్నా, వాడు ప్రైవేట్ స్కూలు లేదా గురుకుల లేదా ఇలా వెళ్ళి అలా చివరికి మిగిలిన స్క్రాబ్‌కి పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయ లోకానికి నమస్కారాలు అని చెప్పిన నేను. వెంటనే మెసేజ్ వచ్చింది అక్కడ. ఏమని? డోంట్ యూజ్ స్క్రాబ్ అని పెట్టండి. ఎవరు? డిఓ జోగులాంబ గద్వాల్ అని ఉంది నాకు వచ్చిన చాటింగ్ లో. అది మాత్రం అప్పుడు మొబైల్ ఇలా, ఇప్పుడంటే మొత్తం కనబడుతుంది సైడ్ కి. అక్కడ డోంట్ యూజ్ స్క్రాబ్ వర్డ్ అని పెట్టండి. చూసుకోండి, ఒక డిఓ స్క్రాబ్ స్టార్టింగ్ విత్ ఇన్ 5 minutes లోపే ఆ మెసేజ్ చూస్తే ఎట్లుంటది? ఎంత భయం వేస్తుంది? అప్పుడు మనం ఇంత ట్రైనర్లు కాదు, ఏమీ కాదు, జస్ట్ యూపీఎస్సీ చేసినాం అంతే. అప్పుడు ఆ 40 నిమిషాలు, ఇప్పటికి ఆ వీడియో ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లా యూట్యూబ్ వెబ్సైట్ లో ఉంది అది వీడియో. ఎంత భయానికి లోనైనానంటే మిత్రులారా. కానీ స్టేజ్ ఫియర్ అధిగమించిన అప్పటికే, ఎందుకంటే 3 months ట్రైనింగ్ కదా, వాటర్ తాగుతూ ఎక్కడ వాటర్ అయితే మర్చిపోతానేమో అని వాటర్ కూడా తాగలేని పరిస్థితి. ఆ భయపూరితంగా నేను చెప్పిన. ఒక 45 to 1 hour తర్వాత బ్రేక్ ఇచ్చిండు సార్. బ్రేక్ అని చెప్పారు. బ్రేక్ అని చెప్పి అప్పుడు నేను చాట్ ఓపెన్ చేసి చూస్తే ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా? ఎక్సలెంట్ గోయింగ్ అని పెట్టి కింద డోంట్ యూస్ స్క్రాబ్ అని పడింది. ఆ మెసేజ్ కనపడలేదు నాకు. ఎక్సలెంట్ గోయింగ్ టు బి కంటిన్యూ ఆల్ ది బెస్ట్ అని పెట్టి కింద డోంట్ యూస్ స్క్రాబ్ అని పెట్టిండు. నాకే నా చాట్ లో కింద మెసేజ్ కనబడేది, పై మెసేజ్ కనపడలేదు. చూడండి, అంటే ఆయన ఇంప్రెస్ అయ్యిండు. 5-6 నిమిషాలకి ఇంప్రెస్ అయ్యి మెసేజ్ పెట్టిండు ఆయన. అంటే ఆ భయము, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పడం కోసం మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్ అంతే. నువ్వేం కంటెంట్ చెప్పాలా, కంటెంట్ ఫోకస్ చేయాలి. అక్కడికి ఏ ఇబ్బందులు అయినా రాని. బట్ ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆ 45 నిమిషాలు నా మాటల్లో తడబాటు, నా బాడీ లాంగ్వేజ్ కూడా చేంజెస్ కనపడ్డాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు రావచ్చు. ఇంకొకటి, భయం రావడానికి ఇంకో వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఉన్నాయండి. నేను డీటెయిల్గా వెళ్తానండి. ఓకే, భయం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, మీరు ఎన్ని రకాలుగా మీకు స్టేజ్ ఫియర్ పోయినా వేదిక మారిన ప్రతిసారి మీకు భయం వస్తుంది. గమనించండి, వేదిక మారిన ప్రతిసారి కూడా మీకు భయమే వస్తుంది. నేను 1000 మెంబర్స్కి ఒకటేసారి సెషన్ తీసుకున్నాను. 1100 మెంబర్స్ టీచర్స్కి ఒకసారి సెషన్ తీసుకున్నాను. ఆ భయం అధిగమించినాను. 2, సెకండ్ టైము ఒక పెద్ద వేదిక మీద గంపసారు కూర్చున్నాడు. ఇక్కడ టాపిక్ ఏంది? పేరెంటింగ్ అనే టాపిక్ చెప్పాలి అని చెప్పి జస్ట్ ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది, ఈవినింగ్ సెషన్ చెప్పాలన్నారు. వెంటనే సెషన్ చెప్పడం స్టార్ట్ చేయాలి. అక్కడ ఎవరు కూర్చున్నారు ముందర? గంపసారు కూర్చున్నారు. మళ్ళీ ఒక భయం. అరే 1200 మంది టీచర్ల ముందు నేను సెషన్ చెప్పినోడిని మళ్ళీ గంపసారు కూర్చోడం కనుక ఏమొచ్చింది? మళ్ళీ భయం ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది? అక్కడ వేదిక వేరు, ఇక్కడ వేదిక వేరు. అక్కడ సరే గంపసారు కూడా సూపర్ చెప్పినావు రవీంద్ర అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చిండు. కానీ చెప్పేటప్పుడు మొత్తం ఎట్టుంది? ఏం తప్పులు చెప్తున్నావు ఏమో, తర్వాత ఏమంటాడో ఏమో, ఏం తిడతాడో ఏమో సార్ అనే భయం మాత్రం లోపల అట్లాగే ఉండిపోయింది. బట్ ఆఫ్టర్ మై సెషన్ తర్వాత ఎక్సలెంట్ రవీంద్ర, మిరాకిల్, అన్బిలీవబుల్, పేరెంటింగ్ కి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతావు ఇంపాక్ట్ లో అని చెప్పిండు ఆయన. సో అన్నట్టుగానే నేను నెంబర్ ఆఫ్ పేరెంటింగ్ సెషన్ తీసుకోవడం జరిగింది. అంటే చూడండి, సెషన్ మొత్తం నా మైండ్లో ఏం నడిచింది? గంపసారి ఏమంటుండో ఏమనుకుంటుండో ఇదే నడిచింది మొత్తం. అయినా పరిపూర్ణత రాలేదు. వచ్చింది సరే, ఓకే రైట్, సరే ఆయన గొప్పతనం బాగలేకపోయినా బాగుందని చెప్పొచ్చు, సరే అప్రిషియేట్ చేసిండొచ్చు, ఎంకరేజ్ చేసిండొచ్చు, వాట్ ఎవర్. బట్ నాకు మాత్రం బూస్టప్ వచ్చింది. సెకండ్, మళ్ళీ నెక్స్ట్ ఇంపాక్ట్ వేదిక మీద హైదరాబాద్ లో మెగా ఇంపాక్ట్ లో మైక్ ఇచ్చిండు. మళ్ళీ భయం. అక్కడ మాట్లాడేసినాం, వీడియో వచ్చింది, కొన్ని మాట్లాడినాం, మళ్ళీ వీడియో ఫోన్ చేసి అక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయించి వీడియో బయటకు వచ్చింది, నో ప్రాబ్లం, అక్కడ అయిపోయింది. మళ్ళీ తిరుపతికి వెళ్ళాం.
మళ్ళీ తిరుపతిలో 2000 మంది, కొత్త ప్లేస్, మళ్ళీ భయం. గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా నెంబర్ ఆఫ్ సెషన్ చెప్పినాం. మళ్ళీ వెంటనే నాకు ఒక కార్పొరేట్ స్కూల్ నుంచి, శ్రీ చైతన్య స్కూల్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ చెప్పిన, అరే ఇక్కడైతే రూరల్ పిల్లలు కాబట్టి ఎలా మాట్లాడినా మన స్లాంగ్ తెలుగులో మాట్లాడినా సరిపోతే, అక్కడ ఇంగ్లీష్ మీడియం కొత్త ఫ్లూయెన్సీ ఎట్లబ్బా, మళ్ళీ భయం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వెంత పరిపూర్ణత సాధించినప్పటికీ వేదిక మారిన ప్రతిసారి నీకు ఒక అనుభవం అనేటువంటిది వస్తుంది. స్టేజ్ ఫియర్ ఒక్కటే ఓవర్ నైట్ లో పోదు, నా సెషన్ ద్వారా అసలే పోదు. మీరు ఎన్ని వేదికలు మారితే అంత ఎక్స్పీరియన్స్, అంత స్టేజ్ ఫియర్ పోతుంది. ఇప్పటికి దాదాపు నెక్స్ట్ అన్ని అయిపోయిన తర్వాత టీవీ షోలకు వెళ్ళిన, స్టేజ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఫస్ట్ సుమన్ టీవీకి వెళ్ళి పంపించాడు గంప సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్ టీవీ కాదు, తెలుగు పాపులర్ టీవీ పంపించినాడు. నేను ఇప్పుడు మన నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తో, శ్యామరావుతో ముగ్గురు వెళ్ళాం. ముగ్గురికి వెళ్తే ఒక వీడియో తీయడానికి 5 గంటలు పట్టిందండి. అప్పటికి గంటలు గంటలు మాట్లాడిన వాళ్ళం మేము. 1 year అయిపోయింది. అంటే ఏమైంది అక్కడ? కెమెరాలు, ప్రేక్షకులు లేరు అక్కడ. అంటే ఏమైంది? మళ్ళీ స్టేజ్ ఫియర్. అంటే నువ్వు వేదిక మారిన ప్రతిసారి కొత్త అనుభవం వస్తుంది. నువ్వు దాన్ని అధిగమిస్తూ పోతే స్టేజ్ ఫియర్ అనేటువంటిది మెల్లమెల్లగా పోతుంది. ఒకసారి నేను జూమ్ లో క్లాస్ చెప్పినాక అయిపోయి నాకు స్టేజ్ ఫియర్ పోయింది అనడానికి లేదు. కొత్త వ్యక్తులు, కొత్త పర్సన్, మనకంట తక్కువ, మీరు పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు, యు ఆర్ ద న్యూ లెర్నర్స్ కదా. సో మీరు నాకు ఒక పొజిషన్ ఇచ్చారు. ఇక్కడ ఏ పొజిషన్ ఇచ్చారు? ఒక గెస్ట్ పొజిషన్ ఇచ్చారు. సో ఐఎమ్ ఫియర్లెస్. అంటే నేను ఏం చెప్పినా వాళ్ళు వింటారు అనేటువంటిది ఒక మైండ్ సెట్ లో అది ఆటోమేటిక్ వస్తుంది. సో జూనియర్స్ కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా. సో అలాగే నేను ఒక వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్పి మేడం పాట పాడి నన్ను ఒక పొజిషన్ కూర్చోబెట్టింది. అంటే అర్థం ఏంది ఇక్కడ? నాకు ఆ భయం లేకుండా సార్ నేను ఈజీగా క్యాజువల్ నా స్కూల్లో స్టూడెంట్స్కి ఎలా చెప్పి అలాగా మాట్లాడుతున్నా. బట్ ఇక్కడ కేవీ ప్రదీప్, ఒక జేడి లక్ష్మీనారాయణ సార్, ఒక వేణుకల, ఇలా అంతా కూర్చున్నా వీళ్ళకి టాపిక్ చెప్పాలి. ఎట్లుంటది? ఈ న్యాచురాలిటీ వస్తుందా? రాదు. అయినా రావాలి. అదే ఈ ట్రైనింగ్ ద్వారా సాధ్యం చేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా ఉండని, టాపిక్ ఇది, టాపిక్ ఇది, ఈ టాపిక్కే నువ్వు నేర్చుకున్నావు, ఈ టాపిక్ చెప్పాలి. వాళ్ళు ఎవరైనా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు మనకు సంబంధం లేదు. అది అక్కడ కూర్చున్న పార్టిసిపెంట్స్ యొక్క స్టేటస్ బట్టి కనుక నువ్వు ఆలోచిస్తే స్టేజ్ ఫియర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనదర్ పాయింట్. సో అర్థం లేని ఆలోచన, మీనింగ్లెస్. అంటే అక్కడ ఏ జరుగుతుందేమో, కరెంట్ పోతుందేమో, మైక్ పని చేయకుండా పోతుందేమో, ఇలాంటి డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అలాగే పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచన ఏమో, అందరు నేను పోగానే లేచిపోతారేమో, ఇంకా క్లాప్స్ కొడతారేమో, దించేస్తారేమో, డిఫరెంట్ థాట్స్ అంటే ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఇలాంటి ఆలోచన మన బ్రెయిన్ లో పెట్టుకోవద్దు. ఓకే, నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు, ఇదొక భయం. సో టాప్ 10 పాయింట్స్ ఇప్పుడు వస్తాయండి. ఇంతవరకు నేను స్టేజ్ ఎక్కలేదు. నిజంగా గంప సార్ కూడా ఫస్ట్ స్టేజ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందా ఉండదండి. నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు అంటే ఎంత గ్రేట్ స్పీకర్ అయినా మొదటి స్టేజ్ ఒకసారి ఎక్కించడం లేదా? ఆ క్షణం మీకు కూడా ఉంటుంది, అది మీకు కూడా ఉంటుంది, నాకైనా ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా మొదటి ఒకటేసారి 100వ స్టేజ్ ఎక్కరు. మొదటి అడుగు పెట్టిన తర్వాత 100వ అడుగు అవుతుంది. టీచింగ్ ప్రాక్టీస్ చేయడానికి దివిటిపల్లి అని మహబూబ్నగర్ పక్కన ఒక చిన్న ఊరు ఉంటుంది. 10 days టీచింగ్ ప్రాక్టీస్ అని కాలేజీ నుంచి పంపించారు మమ్మల్ని. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ సత్యనారాయణ ఒక హెడ్ మాస్టర్, సోషల్ టీచర్. వెళ్ళగానే బాబు నువ్వు ఇక్కడ అని చెప్పి ఆయన నన్ను డైరెక్ట్ ఏం చేసిండే 6th class కో అని చెప్పిండు. 6th classలోకి వెళ్ళి అప్పటిదాకా మనం హీరో కాలేజీలో కదా, ఇక అప్పటిదాకా చార్ట్ గీటు పట్టుకొని వెళ్ళి 6th classలో కడప దాటి అడుగు పెట్టిన. ఆ పిల్లలు లేచి ఏం చేసారు తెలుసా? ఏం చేస్తారు? మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. గుండె ఇక్కడ నుంచి మోకాళ్ళ దాకా జారిపోయింది నాకు. అంత భయం వేసింది. అక్కడ ఉన్న కేవలం 6వ తరగతి పిల్లలు, వాళ్ళు ఏమి చేయరు, కానీ జారిపోయింది. అంటే నాకు స్టేజ్ ఫియర్ నాకేమి ఐడియా లేదు మొదటిసారి స్టేజ్ ఎక్కి. ఎందుకంటే టీచర్ కామన్ గా స్కూల్లో చెప్పుకుంటూ పోయినా కూడా నాకు స్టేజ్ ఫియర్ మాత్రం ఫస్ట్ దివిటిపల్లిలో 6th class లో జరిగింది. ఆ రోజు నా గుండె కూడా ఎక్కడ దాకా జారిపోయింది అంటే మోకాళ్ళ దాకా జారిపోయింది. అలా 10 days లోనే మళ్ళీ క్యాజువల్ లో మాట్లాడుకుంటూ, అంటే అది కూడా టీచింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద స్పీకింగే కదా. సో అందుకే చెప్తున్నా, అలా మొదటిసారి వేదిక ఎక్కినప్పుడు అలా ఉంటది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కుంటూ పోతే ఆటోమేటిక్ వెళ్తుంది. ఓకే, సో కాబట్టి మొదటిసారి స్టేజి నేను ఎక్కలేదు. నేను మీ ముందున్న రవీంద్ర ధీర కూడా ఇలాంటి గుండె మోకాళ్ళలాగా జారిన రోజు నాకు కూడా ఉంది. నాకే కాదు, ఎవరి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి
ట్రైనర్ కూడా ఇలాంటి పరిస్థితి ఉండింటది, మీకే కాదు. మరి ఎట్లా సార్? బై ప్రాక్టీస్. మీకు ఎంవిఎన్ కశ్యప్ అని చెప్పి యూట్యూబ్‌లో మీకు కనపడతాడు ఆయన. సూపర్ గదా! బట్ ఆయన లైఫ్ హిస్టరీ తెలుసా అండి? ఆయన చూడంగానే మీకేమనిపిస్తది జనరల్‌గా చాలా మందికి? ఏమనిపిస్తది? అబ్బా! ఎంత గొప్ప ట్రైనరో మీకు అనిపిస్తది. కదా! అనిపిస్తదా? అనిపించదా? కానీ కరోనా ముందు ఈస్ ద జీరో. హి వాస్ ద జీరో బిఫోర్ కరోనా. ఆయన కరోనా టైంలో ఆయన పాప చనిపోతే అంత్యక్రియలు కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి నుంచి తన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత తన దగ్గరున్న స్కిల్‌ని ఎలా మార్కెట్ చేయడం నేర్చుకొని ఈరోజు చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా పర్సనల్ కోచ్‌గా మారాడు. వితిన్ 4 ఇయర్స్. వితిన్ 4 ఇయర్స్‌లో. అంటే మీలో కూడా చాలా మంది లోపల చాలా రకాల ఎబిలిటీస్ ఉంటాయి. ఆ ఎబిలిటీస్‌ని అమ్ముకోవడం తెలీదు. సెల్ చేసుకోవడం తెలీదు. అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. బట్ ఏ అవకాశం వచ్చినా మనము ముందుకెళ్ళాల్సి ఉంటుంది మిత్రులారా. ఓకేనా? కాబట్టి మొదటిసారి నేను స్టేజ్ ఎక్కలేదు. కాబట్టి నాకు భయమేస్తుంది అనేటువంటి ముచ్చట మీరు పక్కన పెట్టేసేయండి దయచేసి. ఆ ముచ్చట నుంచి బయటికి రండి. ఎక్కాల్సిందే. స్టేజ్ ఎక్కాలి. అసలు స్టేజ్ అంటే ఏందసలు? అసలు స్టేజ్ అంటే ఏందసలు? కింద కూర్చున్నటోళ్ళల్లా మొత్తం క్రూర మృగాల్లాగా కనపడతారా ఏమన్నా? ఆ! నువ్వేమైనా ఆ కోట్‌లో బోనా అదేమన్నా స్టేజ్ భయపడడానికి? జస్ట్ 2 అడుగులు ఎత్తు ఉంటదంతే. కూర్చొని ముచ్చట పెట్టమంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నాన్ స్టాప్ ముచ్చట పెడతా. ముచ్చట ఏదో పైకెక్కి మైక్ పట్టుకోవాలి అంతే. ఏమి లేదు. ముచ్చటే చెప్పాలి. ఒకప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంత వొకాబులరీ, కొంత పరిజ్ఞానం ఉండాలి. ఏ పరిజ్ఞానం? వొకాబులరీ ఉండే. వేదికను అలంకరించిన వారందరికీ నమస్కారములు. నాకో డౌట్ ఉండేది. ఇంటర్మీడియేట్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్. స్టేజ్‌ని అలంకరించిన వారికి అంటే ఏంది అసలు? అలంకరించిన అంటే అర్థం ఏంది? వచ్చి పోయిన వాళ్ళల్లా ఏం చెప్పారంటే స్టేజ్‌ని అలంకరించిన పెద్దలకి, ప్రిన్సిపాల్‌కి అని చెప్తున్నారు. నేనెళ్ళి యాక్చువల్లీ స్టేజ్ అలంకరించేది వాళ్ళు కాదు మేమని చెప్పిన పోయి. అంటే ఐ మీన్ డెకరేషన్ పిచ్చ నవ్విండ్రు. సార్ స్టేజ్‌ని అలంకరించి ప్రిన్సిపాల్ వాళ్ళు కాదు సార్ మేమని చెప్పిన. అంటే ఎంత పిచ్చ నవ్వినాడో నవ్విన. అట్లా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని ఫన్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఎదుర్కోవాలి కదా! ఆ! అలా స్టేజ్ ఎక్కుతూ ఉండాలి. అదేం భయంకరమైనటువంటి వేదిక కాదు. అది మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టి ఇంగ కింద నుంచి బాణాలేమి వెయ్యరు మీకి. జస్ట్ అసలు ఇంకో విషయం తెలుసా? మీరు మాట్లాడుతున్నది 70% వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అది ఫస్ట్ గమనించండి. అంటే ఈరోజు మీరు పైసలు కట్టారు కాబట్టి మీరు వింటున్నారు. అది వేరే విషయం గానీ 70% మంది మిమ్మల్ని పట్టించుకోరు. ఎవరో మాట్లాడుతుర్రు అని వదిలిపెట్టేస్తారు మిమ్మల్ని. మీరు వీఐపీకెళ్ళిన తర్వాత అప్పుడు చెవులు, మొత్తం కళ్ళు వెక్కిరించి మరి చూస్తారు మిమ్మల్ని. అప్పటిదాకా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు మాట్లాడుతూ పోండి. ఇంకోటి కొంతమంది ఫ్రెండ్స్‌కి నేనెట్లా అడుగుతూనే ఉంటారు. నిజం చెప్పనా వాడు అస్సలు ఏం వినలేకుంటాడు. కానీ మీరు వాడిని అడుగుతా ఉంటారు మీరు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అదేది కాదు మీరు మాట్లాడుతూ పోండి అంతే. ఓకేనా? రైట్. ఇది స్టేజ్ మీద ఎక్కలేదంటే నాలాంటి వాళ్ళు కూడా ఎక్కలేదు. దాసరి గారు కూడా ఎక్కలేదు. ఎవ్వరు కూడా ఎక్కలేదు. ఓకే. ద ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ మీరు ఎక్కబోతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కబోతున్న 1000 మైళ్ళ ప్రయాణికం ఒక్క అడుగు వేస్తేనే ప్రారంభమవుతది కదా! ప్రపంచంలో ఎవరు మొదటి ప్రపంచంలో గొప్ప స్పీకర్‌లు కాలేదు. ఓకేనా? రైట్. నేను మాట్లాడాలంటే భయంగా ఉంది. దీని గురించి చాలా మాట్లాడాను. భయం ఎందుకొస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని తప్పు పట్టడానికి వచ్చినారనో, లేకపోతే ఏమో చేస్తారని భయపడతారు. ఎవ్వరు కూడా ఏమి చేయరు. ఎవ్వరు కూడా ఏం చేయరు. భయంగా ఉంటది. అది అనిపిస్తది. కానీ ఆ భయాన్ని మీరు అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలండి. 3 మీది భయం మాత్రమే. ఎందుకంటే స్నేహితులతో మాట్లాడే వారంతా వేదిక పైన కూడా మాట్లాడగలరు. ఎటొచ్చి 2 అడుగుల ఎత్తులో ఇది ఉంటుందండి. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేదేమో ఇదొక డౌటొస్తది. ప్రసంగము సరిగ్గా తయారు చేసుకోలేదేమో డౌటొస్తది. ఎందుకు? ఎందుకు డౌటొస్తది? యూ బిలీవ్ ఆర్ నాట్ లాస్ట్ 2 మినిట్స్ ముందు నేను పీపీటీ సెట్ చేసుకున్నా. నా ఇంట్రడక్షన్ జరిగేటప్పుడు కూడా నా పీపీటీ సెటప్ చేసుకున్నాను నేను. బికాస్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చేసరికి వర్షం పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ 2 మినిట్స్‌లో జస్ట్ సింపుల్ సెటప్ చేసేసుకున్నా. కాబట్టి కాన్ఫిడెంట్‌గా అనుకుంటే నువ్వు చేసే మిస్టేక్స్ నీ ప్రసంగ పాఠము అదేమో గైడ్‌లో దొరికే మెటీరియల్ కాదది. మ్యాటర్ కాదది. నువ్వు ఓన్‌గా తయారు చేసుకున్నది. నువ్వేం చెప్తే అదే నువ్వు తయారు చేసుకున్నట్టు. నువ్వు తయారు చేసుకొని చెప్పలేదని చెప్పి నా ప్రశ్న జవాబులు అప్పజెప్పలేదని ఎవరైనా తప్పుపడతారా మిమ్మల్ని? ఇది అట్లా లేదు వేరే ఉంది గైడ్‌లో అంటారా మిమ్మల్ని ఏమన్నా? మీరు ఏం చెప్తే అదే స్పీచ్ అయితది. ప్రసంగ పాట తప్పు చేసుకున్నా, ఒప్పు చేసుకున్నా, తక్కువ చేసుకున్నా
మంచి చేసుకోకపోయినా అది మీకు తెలుస్తుంది కదా, అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ తెలీదు. బట్ డిపెండ్ అవర్ ప్రజెంటేషన్ అంతే. నువ్వు కింద చేసుకుంటే కింద చెప్తావు. అది నీ అపోహ మాత్రం. అంటే అది ఇంటర్నల్ కదా, మంచిగా చేసుకోలేదేమో, మంచి ప్రిపేర్ కాలేదేమో అని మనం అనుకుంటాం. బట్ ఇట్స్ అ రాంగ్ థింగ్. సో మీరు మంచిగా చక్కగా తయారు చేసుకుంటారు. కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ ఐ థింక్ ఇంకా మీకు కాలేదనుకుంటా. ఆ టాపిక్లో మీకు చెప్తారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మనం బుక్ చేసుకోవాలి, ఎలా ఒక టాపిక్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు అక్కడ ఆ సెషన్లో మీకు దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మీకు అక్కడ అవైలబుల్ దొరుకుతాయండి. ఓకే. సో నేను చెప్పినది ప్రేక్షకులు వింటారో లేదో, డెఫినెట్లీ వినరు. వినకపోతే ఏమవుతుంది? వినకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు కదా. ఏమవుతుంది? ప్రేక్షకులు వింటారో లేదో, వినకపోతే వాళ్ళ ఇష్టం. మంచి ఆణిముత్యాలైన మాటలు వాళ్ళు మిస్ అవుతారు అంతే. అంతే కదా. మీరు అద్భుతమైన విషయాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా 90 అబ్బో అందరు ఉన్నారు, 90 ఉన్నారు. అందరు ఎవరు లెఫ్ట్ కాలేదు. ఎవరో 10 మంది లెఫ్ట్ కాకపో నేను లాస్ట్ 10 మినిట్స్ సూపర్ పాయింట్ చెప్తాను నేను. అది ఎవరికి వాళ్ళు మిస్ అవుతారు అంతే. ఇప్పుడు ఎవరైనా వర్షం పడుతుందనో ఆకలి అయితే పోకోకో, వాళ్ళ ఇష్టం. వాళ్ళు నష్టపోయినారా అని అనుకోవాలి అంతేగాని వాళ్ళు వినలేదేమో, వీళ్ళు వినలేదేమో, వింటారో వినరో అవసరం లేదు నీకు. సో నీవు ఫోకస్ అంతా నీ కంటే ప్రజెంటేషన్ మీదనే ఉండాలి. సో దిస్ ఈస్ ద ప్రజెంటేషన్ స్కిల్ అనే ఒకటి ఉంటుంది. ఈ స్కిల్ని సపరేట్ మీకు ఆఫ్లైన్ సెషన్లో ఇఫ్ పాసిబుల్ నేనే వచ్చే అవకాశం ఉంటే నేను వస్తాను. ఆఫ్లైన్ హైదరాబాద్ సెషన్కి ప్రజెంటేషన్ స్కిల్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి అంటే మన ఇంటర్నల్గా మన దగ్గర మనం ప్రిపేర్ చేస్తున్న కంటెంట్ అన్ని చాలా ఉంటుంది. ఆ కంటెంట్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. పార్టిసిపెంట్స్ కానీ ప్రేక్షకులుగా చూసేది ఏంటి? షూటింగ్ చూస్తారా? సినిమా హాల్లో స్క్రీన్ మీద వచ్చేటువంటి ప్రజెంటేషన్ కనబడుతుందా? ప్రజెంటేషనే కదా. నీ హార్డ్ వర్క్ నీకు మొత్తం ఏది అవసరం లేదు. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. బట్ ఆ ప్రజెంటేషన్ స్కిల్ ఎలా చేసుకోవాలనేది మీకు ఆఫ్లైన్లో చెప్తారు. ఇక్కడ కూడా మీకు అంతా కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి యూ ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. డోంట్ థింక్ అబౌట్ ద పార్టిసిపెంట్స్. బట్ ద ప్రజెంటేషన్ షుడ్ బి అబౌట్ ద పార్టిసిపెంట్స్. మళ్ళీ పార్టిసిపెంట్స్ తగ్గట్టు నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఫోకస్ ప్రజెంటేషన్ మీద ఉండాలి. నువ్వు ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ దేని మీద ఉంటుంది? ఆ పార్టిసిపెంట్స్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటావు. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఫోకస్ దేని మీద ఉండాలి? నీ ప్రజెంటేషన్ మీద ఉండాలి. అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారనో, వాళ్ళు వింటున్నారో వినలేదో నవ్వుతున్నారనో. ఎందుకు వస్తుంది ఈ డౌట్ అంటే నవ్వుకుంటుంటారు వాళ్ళు. ఎందుకు నవ్వుకుంటారు వాళ్ళు? నిన్ను చూసి అస్సలే కాదు. నన్ను నమ్మండి, యూ బిలీవ్ ఆర్ నాట్. నిన్ను చూసి నిన్ను చూసి ఎవ్వరు నవ్వరు. ఎందుకంటే ఆ వాట్సాప్‌లోనో లేకపోతే ఇన్‌స్టాలోనో ఏదో ఒక ఫుల్ జోక్ వచ్చుంటది. ఆళ్ళు చూసి నవ్వుకుంటుంటారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మనమేమనుకుంటున్నాం నన్ను చూసే నవ్వుతుర్రేమో. నన్ను స్కిజోఫ్రెనియా అని ఒక రోగం వస్తది. స్టేజ్ మీదకి పోయేసారా. స్కిజోఫ్రెనియా అంటేది అవతల వ్యక్తులల్లో మొత్తం నా గురించే మాట్లాడుకుంటారేమో, నా గురించే అనుకుంటున్నారేమో అని ఉంటది కదా. అలా ఉంటది స్టేజ్ మీదకెళ్ళిన. ప్రతి స్టేజ్ మీదకెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇదో వ్యాధొస్తది. ఆ! సో, అది రాంగ్. సో, కాబట్టి అక్కడ పార్టిసిపెంట్స్ రకరకాల వ్యాపకాలతో వచ్చి కూర్చునుంటారు వాళ్ళు. రకరకాల విషయాలతో నవ్వుకుంటుంటారు. ఆ నవ్వేది మన గురించి అని అనుకోకండి. ఒకటి మాత్రం నిజం. కొట్టే చప్పట్లు మాత్రం మన కోసమే కొడుతుంటారు ఆళ్ళు. దిగన్న పో అని బాగన్న ఉందని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి మళ్ళిక్కడ. ఆ! ఒకటి చప్పట్లు మాత్రం మన కోసమే కొడతారు. వాళ్ళ నవ్వులు ఇవన్నీ కూడా మన కోసమైతే కాదు. ఎందుకంటే వాళ్ళ వాట్సాప్‌లో ఏమేమో కనబడుతుంటాయి ఆళ్ళకి. ఓకే. రైట్ మిత్రులారా. సో, అది ప్రేక్షకులు చూసి వింటారో లేదనే డౌట్ కదా. అదేమి పట్టించుకోకండి. ఓకే. నెక్స్ట్ నాలోని తప్పులు పట్టడానికి కొందరు పని కట్టుకుంటూ వస్తారేమోని. యెస్ డెఫినైట్‌లీ రాని. వస్తే ఏమైతది సింపుల్‌గా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా తప్పులు పడితే ఏం చేస్తారు? అవును సార్ నిజం మిస్ అయింది సార్ అని. నిజాయితీగా ఒప్పుకోండి. నిజాయితీగా ఒప్పుకోండి ఇంగ అంతే. ఏదైనా తప్పు చేస్తే అవును సార్ కొద్దిగా మిస్టేక్ అయింది సార్ అని చెప్పి. అంతే. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు. మళ్ళా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు. దాన్ని కవర్ చేసి ఇంకొక తప్పు చేసుకుంటూ పోతేవనుకో ఇష్యూ అయితది. బట్ వాస్తవానికి నిజంగా తప్పు పట్టడానికి 100% వస్తది. ఇది మాత్రం కుల్ల చెప్పగలుగుతా. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి జెలసీ అనేటువంటిది ఒకటి ఉంది చూడు. ఆ జెలసీతో ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా మన పార్టిసిపెంట్స్ కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ నాకు తెలుసు. వాళ్ళకి తెలుసన్న విషయం మనకందరికి తెలియని కోసం కూడా అడ్డమైన ప్రశ్నలు వేసి నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. డెఫినెట్‌లీ చేస్తారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎన్‌సైక్లోపీడియా ఏమాత్రం కాదు. నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని
నేనేమో పెద్ద యూనివర్సిటీలోనో మొత్తం ఒక పిన్ పాయింటెడ్ మనము ఒక ట్రైనింగ్ అంతే. డే బై డే ప్రతిరోజు నేర్చుకుంటూనే నేర్పిస్తుంటాం. ఇప్పుడు మీకు చెప్తున్నానంటే నేను నేర్చుకుంటున్నాను. లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది నా ప్రాసెస్‌లో. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా తప్పులు పడితే యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. తప్పులు ఒప్పుకోండి అంతే. కానీ తప్పు పడడానికి పని కట్టుకొని వస్తారా అంటే డెఫినెట్‌లీ వస్తారు కూడా. ఎప్పుడొస్తారంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయినప్పుడు. వాళ్ళు రీసెంట్‌గానే జరిగింది. రీసెంట్‌గా టీచర్స్ ట్రైనింగ్ జరిగింది. 50 మెంబర్స్‌కి ఆర్పిక్స్ ట్రైనింగ్ ఇస్తున్నా. 2 డేస్. 2 డేస్ మొత్తం సెషన్ అయిపోయిన తర్వాత ఒక మండలం నుంచి ఒక టీచర్ లేచిండు. లేచి అన్‌వాంటెడ్ సబ్జెక్ట్ డౌట్స్ అడుగుతున్నారక్కడ. ఏంటి? నేను చెప్పిన ట్రైనింగ్ మీద కాకుండా మెటీరియల్ రాలేదు, అవి రాలేదు, అవి ఎప్పుడు చెప్పాలా, స్కూల్‌లో టీచర్స్ లేరు అని ఇట్లా క్వెషన్స్ చేస్తున్నారు. అప్పటికి అరగంట దొబ్బింది టైం. నాకు లేచి సార్ ఈ టాపిక్స్ రిలేటెడ్ నా చేతిలో ఏం లేదు. నేను అక్కడున్న సబ్జెక్ట్ ఇవ్వడానికి వచ్చిన. బట్ మీరు ప్రశ్నలేస్తే నేనేం చెప్పను అన్నా. వాడు వెంటనే లేచి నిన్నటిని చూస్తున్నా నేను వన్ మ్యాన్ షో ఆడిస్తున్నావు మొత్తం అని అన్నాడు. అంటే వెంటనే అన్నాను. కానీ ఉన్న 27 మెంబర్స్‌లో 15 మందిని మైక్ ఇచ్చి లాగిన బయటికి. మైక్ ఇచ్చి వేదిక మీదకి పిలిచి మరి మాట్లాడిచ్చిన. 15 మందిని ఔట్ ఆఫ్ 27లో 2 డేస్‌లో అది కూడా 2 డేస్ అంటే మార్నింగ్ డే 1 మధ్యాహ్నం పోయింది. ఆఫ్టర్‌నూన్ మొత్తం పోయింది. 2 సెషన్సే. 17 మందికి మైక్ ఇచ్చి ఒక్కొక్కరితో 5, 5 నిమిషాలు మాట్లాడిచ్చింది కంటెంట్ ఇచ్చి. అది తట్టుకోలేని పరిస్థితి. అంటే ఇలా అంటే అన్నెసెసరీగా ఏదేదో సబ్జెక్ట్ తీసుకొని వస్తుంటారు. అందుకే మూర్ఖులతో వాదన ఎప్పుడు కూడా పెట్టుకోకండి. యాక్సెప్ట్ చేసి అవును సార్, ఓకే సార్ పర్లేదని చెప్పండి అంతే. ఎందుకంటే అక్కడున్న వాళ్ళంతా కూడా మనం ఏది మాట్లాడామో అర్థమైపోయి ఉంటది. మూర్ఖులతో వాదన పెట్టుకునేటప్పుడు ఎట్లుంటదంటే ఫస్టు మనల్ని వాదనలోకి దింపుతారు ఫస్టు. మనల్ని లాగుతారు దాంట్లోకి. లాగిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంటది. దేంట్లో? డిష్యూమ్‌లో. వాళ్ళకున్న అనుభవంతో మనల్ని ఓడిస్తారు అంతే సింపుల్. అందుకే నువ్వు వాళ్ళు లాగేటప్పుడు ఆ లాగడంలో నువ్వు పోయి పడొద్దు దాంట్లో ఫస్ట్. హ్మ్. ఎప్పుడైతే నువ్వు అందులో పన్నావా ఆల్రెడీ వానికి ఎంతో మందిని లాగి గొడవ పడడంలో ఆరితేరి నైపుణ్యం, స్కిల్ మంచిగుంటది. ఆ స్కిల్‌లో మీరు పోయి పడ్డారనుకో ఖతం మీరు ఓడిపోతారు డెఫినైట్‌లీ. కాబట్టి ఎవరైనా అలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఓకే సార్, లీవ్ ఇట్ సార్, సారీ సార్ అని చెప్పేసి అయిపోతది. అదేదో సినిమాలో చెప్పారు గదా! ఆ! ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. తగ్గండి. కాబట్టి ఇష్యూస్‌కెళ్ళకుండా అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రైట్ మిత్రులారా. సో, థిస్ ఈస్ ద ఆహ్, నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు అనదర్ పాయింట్. నాలో తప్పులు పడ్డానికి చెప్పారు గదా! వస్తారు. నేను ప్రసంగం అసలు విషయం మర్చిపోతానేమో. మర్చిపోరు. ఎందుకు మర్చిపోరంటే మీకు మంచి సూపర్ టెక్నిక్ ఇస్తాం మేమిక్కడ. మనము మంచి టెక్నిక్ ఇస్తాం. గుర్తుండని వాళ్ళకు పీపీటీ. ఇలా పీపీటీ కూడా పెట్టుకొని వాడొచ్చు. సో, ఈ పాయింట్స్ డిఫరెంట్ పాయింట్స్ కూడా నేను పీపీటీ ఎందుకు ప్రిపేర్ చేసుకున్నా, ఒక 10 పాయింట్స్ సీక్వెన్స్‌గా రావాలని ఒక 10 పాయింట్స్ ఇవన్నీ ఇప్పుడు నేను ప్రసంగం ఇవి పాయింట్స్ రావాలి కాబట్టి డౌట్స్ ఇంకోటి ఇది ఎక్కడ ఏది మిస్ కావద్దని పీపీటీ పెట్టాను. ఎందుకు పెట్టాను? మీరు మిస్ కావద్దు, నేను మిస్ కావద్దని. పీపీటీ ఒక అవైలబిలిటీ ఉంది. ఇంకొక అవైలబిలిటీ ఉంది. క్యూ కార్డ్ అని ఒకటుంటది. మీరు చేతిలో పట్టుకోవచ్చు. భారత రాజ్యాంగం పట్టుకున్నట్టు క్యూ కార్డ్ పట్టుకోవచ్చు. అంటే పేకాట సైజులో ఉంటదది. క్యూ కార్డ్ అని. ఆ క్యూ కార్డ్‌ని మీ చేతిలో మంచి మెయిన్ పాయింట్స్ రాసుకొని పట్టుకొని మాట్లాడొచ్చు. ఇది అఫీషియల్‌గా. ఏవి తప్పు పట్టరెవరు. 3 అక్రోనిమ్స్ అని ఒకటుంటది. మెమరీ అండ్ అక్రోనిమ్ ఒక టాపిక్ ఉంటదండి. మెమరీ అండ్ అక్రోనిమ్ అనే టాపిక్ ఉంటది. ఆ టాపిక్ ద్వారా మీరు షార్ట్‌కట్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పాయింట్స్ మీరు నేర్చుకొని వాటిని ఒక ఆర్డర్‌లో పెట్టుకొని ఎలా చెప్పాలనేది మీకు ఒక సెషన్ జరుగుతది. ఒక సెషన్ చేస్తే ఆ సెషన్ ద్వారా కూడా మీరు మర్చిపోకుండా మీరు ప్రసంగ పాఠం చెప్పడానికి మంచి సూపర్ అవకాశం ఉంటదండి. ఓకే. రైట్. నెక్స్ట్ నాకు మైక్ పట్టగానే దడ పుడుతుంది. డెఫినైట్‌లీ పడతది. చెప్పినా కదా! మైక్ పట్టగానే నాకు కూడా వచ్చింది కదా! 2002 ఫిబ్రవరి 20 రోజున మైక్ పట్టగానే మొత్తం అతుక్కున్నాయి మొత్తం లోపల దవడలు. డెఫినెట్‌లీ దడ పుడతది. ఎందుకంటే అప్పటిదాకా మనం మైక్ పట్టలేదు కాబట్టి. మైక్ అనేటువంటిది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్. ఈ అనుభవాన్ని మనం పొందాలి. అందుకే మీకు ఈ 30 డేస్‌లో వీలైతే సెషన్ చెప్పేటప్పుడు, అసైన్‌మెంట్ ఇచ్చినప్పుడు వీలైతే మైక్ పట్టుకొని వీడియో తీయండి. మైక్ పట్టుకొని వీడియోలు తీయండి. అది పోతది. మైక్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? మైక్‌ని ఎలా దూరం పెట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? చేతులు ఎక్కడ హ్యాండ్ జెస్చర్స్ ఎలా పట్టుకోవాలి? ఇది కూడా మీకు బాడీ లాంగ్వేజ్ సెషన్‌లో కవర్ అయితదండి. నేను ఆయనలాగా మాట్లాడలేదు. ఇది సూపర్ పాయింట్. చాలా మంది స్టేజ్ ఫియర్‌గా రావడం గల కారణం ఏంది? నేను ఆయనలాగా మాట్లాడలేనేమో. యెస్ అండి.
మీరు ఆయనలాగా మాట్లాడలేరు. ఇంకొక విషయం ఏంటంటే మీలాగా కూడా ఆయన మాట్లాడేది తెలుసుకోవాలి ఫస్ట్. మీలాగా కూడా ఆయన మాట్లాడాలి. ఈ సూత్రాన్ని మీరు ఈ నిజాన్ని నమ్మండి. నాలాగా మీరు మాట్లాడి మీలాగా నేను మాట్లాడలేను. పిల్లలకి ఎక్కువ విషయాలు తెలుస్తావే, పెద్దవాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తాయంటే ఎవరు అసలు కంపారిజనే లేదు. వాడు తెలిసిన విషయం వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియదు. ఇప్పటికి టీవీ ఆన్ చేసి పోయి జెమినీ టీవో, ఈటీవీ పెట్టాలంటే మా మేడంకి మా బాబాయ్ ఎవరో వచ్చి పెట్టియాలి. ఆమె స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ళీ. బికాస్ ఆఫ్ వాడి నాలెడ్జ్ వాడిది, వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళది. కాబట్టి ఎవరికి ఎక్కువ తెలుసురా అంటే ఎవరికి వాళ్ళే తోపు. నాకు తక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుసు, వాళ్ళకి తక్కువ తెలుసు, నాకు ఎక్కువ తెలుసుకోవాలి. అసలు కంపారిజనే లేదు. ఎవరి వన్ ఈస్ ద యూనిక్ పీస్. వీఆర్ ద సింగిల్ పీస్. బై భానుమతి కదా, ఫిదా సినిమాలు చెప్తుంది అలా అనమాట. వీఆర్ ద సింగిల్ పీస్. అది సినిమాలో మస్తు మస్తు డైలాగులు ఉన్నాయి కదా, 2 సూపర్ పాయింట్స్. వీఆర్ ద సింగిల్ పీస్. ఇది అంత ఈజీ చెప్పలేదండి ఆమె. ఆమె హీరోయిన్ చెప్పొచ్చుండొచ్చు కావచ్చు, నవ్వుకోండొచ్చు కాదు. వీఆర్ నిజంగా మనం సింగిల్ పీసే. మన కను రెప్ప ఐరేస్ వేరే వాళ్ళతో సూట్ అవ్వవు. మన ఫింగర్స్ ఇంకొకరితో సూట్ అవ్వవు. ఇప్పటిదాకా ఎవరు కాలే, భవిష్యత్తులో కూడా ఎవరితో కావు. ఇంత మిరాకిల్ అండి. నిజంగా వీఆర్ ద సింగిల్ పీస్. అలాగే ఇంకొక మాట అనింది దాంతో, గట్టిగనుకో అయిపోతుందని. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం అదొక్క వర్డ్లోనే ఉంటుంది. గట్టిగనుకో అయిపోతుంది. సో మిత్రులారా ఇదనమాట. అంటే మీరు వారిలాగా మాట్లాడలే, నేను వీళ్ళలాగా సార్ అలా అనుకోకండి దయచేసి. మీకు మీరు ఇంకొకటి హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ లాస్ట్ 5 years నుంచి జరిగిన పరిణామాలు చూడండి, మీరు బాగా గమనించి. లాస్ట్ 5-6 years నుంచి అసలు స్పీకర్స్ యొక్క వొకాబులరీ మారిపోయింది. నువ్వు ఎట్లైనా మాట్లాడొచ్చు. మనం అప్పుడు వేరే వెళ్ళినా కదా, స్టేజ్‌ని అలంకరించిన అనే వొకాబులరీ ఉండేది ఒకప్పుడు స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏ వొకాబులరీ అవసరం లేదు. నువ్వు ఎలా మాట్లాడినా నువ్వు వీరుడు, శూరుడుగా చూస్తారు. ఇప్పుడు చాలా మంది వీడియోస్ ఎలా మాట్లాడతారండి? ఒక ఫాంటసీ, ఒక వొకాబులరీ, ఒక పద్ధతి ఇవన్నీ ఉన్నాయా? మీ దగ్గర కంటెంట్ ఉండాలా గానీ, వైరల్ అయిపోతున్న వీడియోలు, వాడు వైరల్ అయిపోయిన వీడియోలో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాడా? అంటే మాట్లాడే కంటెంట్‌లో దమ్ముండాలి. కంటెంట్‌లో గాని దమ్ముంటే సబ్జెక్ట్ ఈజీగా సర్రున ఎక్కుతారు. కాబట్టి ఇంకొకటి స్లాంగ్ ఇంగ్లీష్‌లో రావాలి, ఇలాగే మాట్లాడాలి, అవి కూడా రాంగ్ థింగ్. ఒకప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ సినిమాలో పెట్టడానికే వాళ్ళు ఆలోచించేది డైరెక్టర్స్. ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ పెట్టకుండాగా సినిమా రమ్మని చూద్దాం. అదే చాలా అందంగా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు యాసకి కూడా పెద్దపీట వేస్తా ఉంది ఈ ప్రపంచం. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజానీకం అంతా కూడా మీ యాస కూడా ఇష్టపడతారు. ఈవెన్ నా లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్‌గా కొంత ఊరమాసగానే కనిపించొచ్చు మీకు. కదా! అలా మీ యాస ఏది కూడా మిమ్మల్ని, మీ టాలెంట్‌ని, మీ కంటెంట్ తప్పు పట్టవు. మీ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించవు. అందుకే మీ ఉన్న భాషలోనే మీకున్న స్పష్టమైన, మీకు అచ్చమైన మీ యాసలో, మీ తెలుగు భాషలోనే మీరు మాట్లాడి మీరు కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు ఆయనలాగా కంపారిజన్ చేసినావనుకో, నీతోనేం పని, ఆయనే ఉన్నాడు కదా ఇక. మీరు నన్ను కంపారిజన్, నేను ఇంకోరిని కంపారిజన్ చేస్తే మీతోనేం పని, నాతోనేం పని? ఆళ్ళున్నారు కదా ఒరిజినల్‌గా. ఆ! కాబట్టి వాళ్ళే ఒరిజినల్ ఉన్నప్పుడు వాళ్ళలాగా నీకెందుకు? నీదంటూ ఒక ఓన్ క్రియేషన్ చేసుకోండి. గంగవ్వ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆవిడ తన ఓన్ స్టైల్‌తో మాట్లాడింది కూడా తను హీరో అయిపోయి ఒక స్థాయికెళ్ళిపోయింది. ఆ! ఎందుకు? షీ బిలీవ్ హర్ ఒరిజినల్ లాంగ్వేజ్. షీ బిలీవ్ హర్ ఏమంటదని? తన రీజనల్ లాంగ్వేజో ఏదో అంటారు. రిలీజియన్ ఆ ఏరియా లాంగ్వేజ్. తను నమ్ముకున్నది కాబట్టి ఎళ్ళింది. అలాగే ఇంకొక పాప్ సింగర్ ఉంటది. మీకు ఆశా భోంస్లే లాగా సాంగ్ పాడింది ఒక ఆవిడ బాలీవుడ్. ఓవర్ నైట్‌లో హీరో అయిపోయిందామె. ఐ థింక్ ఈమె పేరుంది చూడు ఆమె. ఓవర్ నైట్ పెద్ద పాపులర్ అయిపోయింది ఆమె పాట పాడి. 'మేరీ మేరీ' సాంగ్ పాడింది. వితిన్ 6 మంత్స్‌లో పడిపోయిందామె. ఎందుకు? ఆమె మొత్తం మేకప్‌లు మొత్తం మార్చేసుకున్నది ఆమె. ఆమె ఒరిజినల్ తీసేసుకున్నది. ఒరిజినల్‌గా ఉన్నప్పుడు ఆమెని ఆదరించరు. ఎప్పుడైతే వేషం వేసుకొని ఇంకో తను కూడా అందరిలాగా ఏయడానికి పోయిందో క్లోజ్. అంటే ఒరిజినాలిటీగా ఉండండి. మీకెప్పటికైనా మంచి ఆదరణ ఉంటది. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ వైరల్ అయితున్న వీడియోలే. మీకు సోషల్ మీడియాలో మీకు తెలియంది కాదు ఆ విషయం. ఓకే. రైట్. నెక్స్ట్ స్టేజ్ ఫియర్ పైన అనుమానాలు ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 9 పాయింట్లు. ఇప్పుడు నేను చెప్పిన 9 పాయింట్స్ ఇవే. ఓకే. వీళ్ళైతే స్క్రీన్ షాట్ కొట్టుకోవచ్చు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలండి.
కొన్ని చిట్కాలు ఇవన్నీ నేను కొన్నే కానీ ఇవి లేకపోయినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటి మీరు తెలుగు భాషలో ఇవన్నీ నేను చెప్పిన ఇప్పటికే. వజ్రాసనంలో కూర్చోమని, కొంత ఎక్సర్సైజ్ కొంత అంటే సెషన్ చెప్పే ముందు మన యొక్క మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండడం కోసం కొంత ప్రశాంతతంగా అయితే ఉండాలి. ఎందుకంటే మెమరీ అనేటువంటిది కాన్షియస్, సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ అని ఉంటది. సో, అది కాన్షియస్ మైండ్ అంతా మనం కాన్షియస్‌తో మాట్లాడతాం. నేను మాట్లాడుతున్నంత కాన్షియస్. సో, అది కొంత గందరగోళానికి అంటే వాటర్ నీటి బిందె ఒక బకెట్‌లో వాటర్ ఉన్నప్పుడు ఒక చిన్న రాయేస్తే ఏమవుతది? అలజడికి గురవుతది కదా! సో, అలా అలజడికి గురైనప్పుడు ఏమైతది? కింద ఉన్న ఏదైనా రూ. 1 కాయిన్ కనపడదు పైకి. బట్ అదే మొత్తం క్లియర్ అయిపోతే కనపడతది. సింపుల్ మనం కూడా ఒక సెషన్ చెప్పే ముందు గాని, ఎక్కడైనా వెళ్ళే ముందు గాని కొంత పీస్‌ఫుల్ మైండ్ ఉండాలి. కనీసం ఒక వజ్రాసనంలో కూర్చుంటే గనక ఒక పీస్‌ఫుల్ మైండ్ వస్తది కాబట్టి కొంత అలవాటు చేసుకోండి. అలాగే ఇంకోటి ధ్యానం చేయండి. ఒంటరిగా ఉండండి. పీస్‌ఫుల్‌గా ఉండండి. ఎవరితో గజిబిజి మాట్లాడుకుంటే మీరు సెషన్‌లకెళ్తే మీకు చెప్పేటువంటి అవకాశం లేదు. సో, ఇంకా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసి ఇది ఓల్డ్ మెథడ్. అద్దం ముందు నిలబడి ఓల్డ్ మెథడ్. ఇప్పుడు మీ ముందున్నటువంటి న్యూ మెథడ్ ఏంది? సెల్ఫీ వీడియో ఆన్ చేసుకోవడం, మాట్లాడడం, నీ వీడియో నువ్వు చూసుకోవడం అంతే. యెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. నువ్వేదైతే నేర్చుకున్నావో, నువ్వు ఏ టాపిక్ అయితే కంటెంట్ నీ దగ్గర ఉందో, ఫస్ట్ నీ కుటుంబ సభ్యులకు, నీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి చెప్పు. సార్ ఫ్రెండ్స్ ఏడ సార్? అది నిజమే. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎక్కడ సార్? అందుకే నేనైతే ఏం చేస్తా అంటే, వాకింగ్‌కి నా వెంట వస్తారు కదా! ఆళ్ళకి చెప్తా. స్కూల్‌కెళ్ళిన తర్వాత స్కూల్‌లో పిల్లలు నా ఫస్ట్ క్లాస్‌కి అవే ఉంటాయి. ఏం నేర్చుకున్నా అదే చెప్పేస్తా. ఈరోజొకటి అవి అయిపోతది. నెక్స్ట్ మధ్యాహ్నం వరకు ఎవరైనా పేరెంట్స్ వస్తే వాళ్ళకి అయిపోతది సెషన్. వాళ్ళకి అవి చెప్పేసేస్తాను. ఈవినింగ్ ఇలా సెషన్ వచ్చాననుకో, ఏది కొత్త విషయాలు నేర్చుకున్నా నేను చెప్పే సెషన్‌కి నేను కనెక్ట్ చేసి చెప్పేస్తా. ఈ రోజే రీసెంట్‌గా పుస్తకం చదువుతున్న ఆ విషయాలకు సంబంధించి దాదాపు అన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేసినాయి. అందుకే వెంటనే చెప్పాడు. మనం కూడా ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని చూస్తాం. వీడియోలు గాని, మెసేజ్‌లు, టెక్స్ట్ చూస్తాం. ఏం చేస్తాం వెంటనే? ఫార్వర్డ్ చేస్తాం. ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాం? వేరే గ్రూప్‌లోకి దొబ్బేస్తాం. తప్పు. ఫార్వర్డ్ ఎట్ట చేయాలి? టెక్స్ట్ కాదు ఫార్వర్డ్ చేయాల్సింది. నువ్వు చదివి, నువ్వు నేర్చుకున్న విషయాన్ని నువ్వు ఫార్వర్డ్ చెయ్యి. ఎవరికి? నీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, ఇంకెవరికైనా ఇలా ఫార్వర్డ్ చేస్తే డెఫినైట్‌లీ మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదండి. స్టేజ్ ఎక్కే ముందు ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజ్‌లో చాలా గట్టిగా పీల్చుకోవడం. ఒక్కసారిగా ఇలా పెదవులు ఇలా పెట్టండి. అంటే నోట్లో లాలాజలం అనేదంతా ఎండిపోతదండి. ఎండిపోతది. అలా ఎండిపోయినప్పుడు ఒక్కసారి ఇలా పెట్టుకొని ఇలా అండుకుంటే ఒక్కసారి లాలాజలం మనకు ఊరుతది. అలాగే లవంగం ఏసుకున్న, ఏలాకు ఏసుకున్న ఆ! ఇవి వేసుకున్నా కూడా చాలా బావుంటది. అలాగే శ్వాస గట్టిగా పీల్చుకొని మెల్లగా వదులుకుంటూ ఇలా చేస్తే కూడా ఒక్కసారిగా మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అవుతది. మీ ప్రసంగంలో వేదిక ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇవన్నీ చెప్పినాము. కొంత సమయం తీసుకోవచ్చు. పైగా వాళ్ళు సంతోషిస్తారు. కొన్నిసార్లు మీరే గెస్ట్ స్పీకర్ అయినప్పుడు ఇది సాధ్యమవుతది. మీకిచ్చేదే 5 నిమిషాలు మళ్ళా పోయి అందరి పేర్లు చెప్పినారనుకోండి ఓపిక ఉండదు. బట్ నీవు ఒక గెస్ట్‌కెళ్ళినప్పుడు మాత్రం డెఫినైట్‌లీ అందరి పేర్లు ఉచ్చరించు. ముఖ్యంగా ఆర్గనైజర్ అందరి పేర్లు గనుక చెప్పినావనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ హోదాలు కరెక్ట్‌గా పలకాలి. వీలైతే అక్కడ ముందర ఆర్గనైజర్ రాసుకోండి పేపర్ మీద. పేపర్ మీద పెట్టుకొని మాట్లాడినా కూడా చాలా బాగుంటది. ఓకే అండి. తల గోక్కోవడం, చేతులు దులుపుకోవడం ఇవన్నీ కూడా రిస్ట్ వాచ్ చూసుకోవడం, టైం చూసుకోవడం, కాళ్ళు ఎడమగా పెట్టడం ఇవన్నీ బాడీ లాంగ్వేజ్‌లో వస్తది. బాడీ లాంగ్వేజ్ సెషన్‌లో ఇంకా క్లియర్‌గా చెప్తారండి ఇవి. ఓకేనా? మీ గురించి భయం గురించి ఆలోచనలు ఆపేసి మీరు అందించబోయే అంశాల మీద ధ్యాస పెట్టండి. ఇవన్నీ నేను ఓవరాల్‌గా చెప్పిన. ఇవన్నీ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఏమి జరుగుతుందనే దాని నుండి నేను బాగా చెప్పబోతున్నాను అనుకుంటూ ఉండాలి. రిలాక్సేషన్ విధానాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, కాఫీ, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కదా! కాఫీ, పంచదార, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ అనేది ఒక మీ మ్యాటర్ మనం పక్కకు పెట్టేస్తా. కాఫీ, పంచదార గురించి మాట్లాడతా. ఏంటి కాఫీ, పంచదార అంటే అసలే తాగొద్దా సార్? మీరేంటి సార్ కాఫీ లేకపోతే పొద్దే గడవదు. అలాంటిది కాఫీ తాగొద్దని చెప్తారు. సెషన్ ముందు తాగకండి. కానీ సెషన్ ముందే తాగుతారు కదా అందరూ. సెషన్ ముందే కదా టీ తాగేది అందరూ. చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు. సెషన్ ముందు టీ తాగడం. ఏమవుతదో తెలుసా అండి? ఆ స్వీట్ ఏమైద్దంటే స్టిక్ చేస్తది. గొంతుని స్టిక్ చేస్తది ఇట్లా. గమ్‌లా చేస్తది. కాబట్టి సెషన్ ముందు వీలైతే వేడి నీళ్లు, లైట్ వార్మ్ వాటర్ తాగండి. మీ వాయిస్ స్పష్టత అట్లొస్తది. మీరు టీ తాగే గనుక ఒక గంట మాట్లాడండి మీ వాయిస్ మొత్తం పోతది. దొబ్బేస్తది. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మినిమమ్ ఒక 1 అవర్ ముందు మీరు ఏ స్వీట్స్ తీసుకోకూడదు.
సెషన్ చెప్తుంటే మినిమం 1 అవర్ ముందు ఏ స్వీట్లు కూడా తినకూడదు. స్వీట్లు తిన్నామంటే అది మనకు గొంతులో ఉండిపోయి ఇలా స్టిక్ చేస్తుంది. స్టిక్ చేయడమే కాకుండా వాయిస్ బేస్ తగ్గిస్తుంది. తర్వాత మీ వాయిస్ పోతుంది. పోగా మినిమం ఒక వారం రోజులు మీకు క్లాసులు చెప్పలేరు. అంటే టీ కానీ, కాఫీ కానీ, స్వీట్స్ కానీ బిఫోర్ సెషన్ ఎప్పుడు ముఖ్యంగా మైక్ పట్టుకొని మాట్లాడే అవకాశం ఉందంటే మాత్రం అప్పుడు తీసుకోకండి దయచేసి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నటువంటి పాయింట్ ఇది. సో ఇంకా విజయాన్ని ఊహిస్తూ ఉండాలి. బలాల మీద దృష్టి పెట్టుకోండి. విజువలైజేషన్ అని చెప్పినా కదా, సెషన్ వచ్చింది, సెషన్ అయిపోయినట్టు ఊహించుకోండి, చప్పట్లు కొట్టినండి. ఇప్పుడు నేను ఉన్నా కదా, సెషన్ అయిపోయిన తర్వాత నాకు ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, సూపర్ సార్ అని పెడతారని నేను ముందే ఊహించుకుంటా. అవి వస్తాయి కూడా. సార్ నేను చెప్పానని చెప్పి మీరు పెట్టకుండా ఉండకండి. ఓకే, నిలబడే విధానం, ఆడియన్స్ అందరిని చూడడం మీద ధ్యాస పెట్టాలి. అందరినీ. ఇది కూడా బాడీ లాంగ్వేజ్ లో వస్తుంది. అంటే ఎలా చూడాలి జనాల్ని, ఎం షేప్ లో, ఓ షేప్ లో, యూ షేప్ లో, డబ్ల్యూ షేప్ లో కొన్ని షేప్స్ ఉంటాయి. మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలని అది మీకు వస్తుంది. తప్పు చేయకుండా ఉండాలని ఆలోచించకూడదు. సహజంగా మాట్లాడుతున్నట్లు ఉండాలి అంతే. తప్పు చేయకూడదు, నేను కరెక్ట్ మాట్లాడాలి, నా వాయిస్ లో దొరలొద్దు, నేను తప్పులు మాట్లాడద్దు, నేను ఇంగ్లీష్ స్లాంగ్ మాట్లాడద్దు, ఏమైనా యాస మాట్లాడితే నవ్వుకుంటారు. ఇవేమి మీ మైండ్ లో పెట్టుకోకండి. సహజంగా మాట్లాడండి. ముచ్చట చెప్తున్నట్టు ఉండాలి. ఫ్రీ ఒక్కటి మాట చెప్పాలంటే ఏం చెప్పాలి, మీ స్పీచ్ ఎట్లా ఉండాలి, ముచ్చట చెప్తున్నట్టు ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ మై సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్ అండ్ త్రినాథి దాసరి సార్, నాగలక్ష్మి మేడం, మెంటర్స్ అండ్ ముఖ్యంగా ఓపికతో దాదాపు 1:20 విన్న పార్టిసిపెంట్స్ కి అందరికీ కూడా, ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా మనల్ని ఇట్లా ఒక వేదిక మీద కలిపి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన గురూజీ గంపా సార్కి, అవర్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోని గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you very much for your wonderful session, sir.